మరొక్కసారి సభల ఆఖరి రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం, అది లేకపోతే త్రిబుల్ X సబ్బు వాడండి, సంస్కారవంతమైన సబ్బు అది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. స్వార్థపరులు కదా మీరు, ఎన్నిసార్లు చెప్పినా మీకోసమే చెప్పుకుంటున్నారు, కానీ ఒక్కసారైనా మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక అనొచ్చుగా. అది దానికి కూడా ఆమె మీ స్వార్థం. బోయజు పొలములోనికి వెళ్ళి చేనుకొస్తూ ఉన్న వాళ్ళతో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వాళ్ళు ఈ మాట అనలా. మీకులాగా స్వార్థపరులు కదా చేనులో ఉన్నవాళ్ళు, పొలంలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ తలల పైకెత్తి యెహోవా మిమ్మును కూడా ఆశీర్వదించునుగాక అని అన్నారు. ఓ 2 సార్లు మీరు ఆమెను ఆమెను అనుకోండి, మూడోసారి మిమ్మును కూడా ఆశీర్వదించునుగాక అని సేవకులను అందరిని అనండి. బాగుందిగా ఈ పథకం? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆహా, తట్టుకోలేకపోతున్నాం మీ ఆశీర్వాదాన్ని. 3 రాత్రులు ఒక్కొక్క సేవకుని ప్రభు మరుగుపరిచి మీకు ఏ మాటలు అవసరమో వాటిని ప్రకటిస్తూ వచ్చారు. సాయంకాలం ఇంచుమించు 3 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలో కలుగు చేసిన ప్రేరణ క్లుప్తంగా కాదు, కానీ మరలా ఎంతకాలానికి వస్తానో మీ దగ్గరికి, వస్తానో రానో. అందుకనే సుదీర్ఘ సమయం మీకు సందేశాన్ని అందించాలని ఆశపడుతున్నాను. ఇంటికి వెళ్ళినా కరెంట్ ఉండదు, చెమట, చక్కగా గాలి పోసుకొని పడుకొని తెల్లవరేంత వరకు మందే, గ్రౌండ్ మందే, ఏమి ఇబ్బంది లేదు. 91వ కీర్తన. తొంభై 1వ కీర్తన 10వ వాక్యంలో ఉన్న 2వ భాగాన్ని నేను చదువుతాను. 91వ కీర్తన 10వ వాక్యంలో ఉన్న 2వ భాగాన్ని నేను చదువుతాను. ఆ తర్వాత వాక్యాలన్నీ వేదిక మీద ఉన్న సేవకులు చక్కగా చదివి సహాయం చేస్తారు. 91:10. ఏ తెగులును నీ గుడారము సమీపించదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఈ మాటను విశ్వసించిన వారు, దేవుని మాటగా అంగీకరించిన వాళ్ళు కుడి చేతిని పైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనండి. మంచిది. పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ అంటారు, మేము దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మనుషుల వలన కలిగినది కాదని దేవుని వాక్యముగా మీరు విశ్వసించారు గనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచు ఉన్నది. ఈ వాక్య భాగాన్ని 3 సెక్షన్లుగా విభజిస్తే, 1 తెగులు, 2 గుడారము, 3 సమీపించదు. ఈ 91వ కీర్తనలో
నికరంగా 25 ఆశీర్వాదాలు ఉన్నాయి. నికరంగా 25. 2 ఏళ్ల క్రితం నేను గుడారాల పండుగల్లో ఈ మాటలు చెప్పున్నాను. దేవుడు మోషే ఎదురుగా ఒక భక్తుడు. దేవుడు మోషే ఎదురుగా ఒక భక్తుడు. దేవుడు మోషే మాట్లాడుకుంటూ ఎదటనున్న వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. మోషే అంటారు, ఏ అపాయముని గుడారం సమీపించదని దేవుని ఆత్మతో మాట్లాడుతున్నారు. 14వ వాక్యం దగ్గర నుంచి దేవుడు చెప్తారు, మోషే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆశీర్వదిస్తున్నా, అతడు నా నామం ఎరిగి ఉన్నాడు గనక. అంటే దేవుడు మోషే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ 3వ వ్యక్తి కోసం పలికించిన మాటలు ఇవి. ఇంచుమించు 25 ఉన్నాయి అక్కడ ఆశీర్వాదాలు. మోషే నోట నుంచి వస్తే అవి ఆదరణ కలిగించే మాటలు. డైరెక్ట్గా దేవుని నోట నుంచి వస్తే అవి వాగ్దానాలు. నా దేవుని ప్రియులారా, ఏ తెగులు మీ గుడారము సమీపించదు. విశ్వసించండి, దేవుని వాక్యం అనేది ఆయా సీజన్కి మాత్రమే సంబంధించింది కాదు. వేల సంవత్సరాల క్రితం పలకబడిన మాటలు మనం కూడా విశ్వసించి ఆ వాగ్దానం ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ ఉన్నాం. మనం ఇందాక నాయకులు మోహన్ రెడ్డి గారు చెప్పారు, నాకు విరోధంగా గుంపు కూడిన వాళ్ళందరూ నా పక్షపు వాళ్ళు అయిపోయారు వాక్యానుసారంగా. అంటే ఇది ఒక కాలానికి, ఒక యుగానికి సంబంధించిన మాటలు కాదు. ఓ వర్గస్థులకి, ఓ వర్ణస్థులకి, ఓ కులస్థులకి సంబంధించిన మాటలు కానే కాదు సుమా. అన్ని వయస్కుల వారికి, అన్ని వర్గాల వారికి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్న అందరికీ సంబంధించిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ తెగులొచ్చినా మీ గుడారాన్ని మాత్రం సమీపించదు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు శ్రేష్టమైన ఇనప రథాలు తీసుకొని మంది మార్బలం మారణాయుధాలతో బయలుదేరి ఫరో వస్తున్నాడు. ఫరో ఇశ్రాయేలీని సమీపించక మునిపే వాళ్ళ రథాలు లేపిన దుమ్ము మామూలు దుమ్ము రేక్కొడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో దిగి దాటుతూ ఉన్నారు. తెల్లవారేసరికి వాళ్ళందరినీ చంపేద్దామని ఇదే అదునుగా ఫరో అన్నారు, మన రథాలని సైన్యాలను కూడా దించండ్రా అన్నారు. గమ్మత్తు ఏమిటంటే రాత్రంతా రథాలు తోలుతానే ఉన్నారు. సాకిరి తప్ప ఒక్క అంగుళం దాటలేదు ఆ రథాలు, ఒక్క అడుగు ముందుకెళ్ళలేదు ఆ రథాలు. రాత్రంతా తోలుతానే ఉన్నారు. కారణం, రథచక్రాలకున్న మేకు తీసేశారు దేవుడు. శత్రువు మనల్ని తరుముతూ రావచ్చు, విజృంభించవచ్చు, వాడికంటే ముందుగా దుమ్ము రేగచ్చు, వాడి సవాళ్ళు మన చెవికి వినబడుతూనే ఉండొచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, ఒకటి మాత్రం వాస్తవం, వాడు మనల్ని సమీపించకుండా అగ్ని అడ్డుగా నిలబడి ఉంటుంది. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రధానమంత్రి మొదలుకొని పాకీజా వరకు ఏకమయ్యారు. ప్రధానులు, అధికారులు, సైన్యాధిపతులు, సహస్రాధిపతులు సందడిగా కూడి రాజు దగ్గరకు వచ్చారట. యారా ఇదేమో సంక్రాంతి పండుగ అనుకున్నారంట సందడికి రావటాకే. ఎందుకు వచ్చారు వాళ్ళు? దానియేలు మీద ఏదైనా నింద మోపి సింహాల బోన్లో వేద్దామని.
రాజ్యాలు ప్రభుత్వాలు ఏకమయ్యాయి, బాగుపడ్డాక కాదు, నాశనం అవటానికి. మొత్తం మీద దానియేలును తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేశారు. ప్రియులారా, గర్జించు కొదమ సింహాలు దానియేలు ఒకే బోనులో ఉన్నారు, ఒకే గుహలో ఉన్నారు. బట్ ఆ గర్జించు సింహాలు దానియేలుని సమీపించలేదు. అవి గర్జిస్తూనే ఉన్నాయి, మొరుగుతానే ఉన్నాయి, రాత్రంతా మొరుగుతానే ఉన్నాయి. దానియేలుని సమీపించలేదు. ఈ సభల ఆఖరి రాత్రి ప్రభు మనలందరిని ఉద్దేశించే ప్రభు చెప్తున్నారు, ఏ తెగులు మీ గుడారము సమీపించదు. తెగులు వచ్చినా మనల్ని సమీపించదు. తెగులు, ప్లేగు, ఫ్లూ, పెస్టిలెన్స్, ప్లేగ్, ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని పర్యాయ పదాలను వినియోగించి ఉన్నారు. బట్ తెలుగులో మాత్రం తెగులు. ఈ తెగులు చెట్లకు పట్టచ్చు, పొట్లకు పట్టచ్చు, పక్షులకు పట్టచ్చు. అందుకే బర్డ్ ఫ్లూ అంటారు. పక్షులకు పట్టచ్చు, మనుషులకు పట్టచ్చు, పట్టణాలకు పట్టచ్చు, గ్రామాలకు పట్టచ్చు, రాష్ట్రాలకు పట్టచ్చు, దేశానికి కూడా పడుతుంది. చరిత్రలు కాస్త వెనక్కి వెళ్ళి తరచి చూస్తే చెట్లకు పట్టిన దాఖలాలు మనకు తెలుసు. చెట్లకు తెగులు పడుతుంటుంది, పక్షులకి తెగులు పడుతుంటుంది, పౌల్ట్రీ ఫార్మ్స్కి పడుతూ ఉంటాయి. గ్రామాలు, పట్టణాలకి, రాష్ట్రాలకి పడుతూ ఉంటుంది తెగులు. మనుషులకు కూడా పడుతూ ఉంటుంది. మత్సుకి ఒక మాట చెప్తాను. 144 సంవత్సరాల క్రితం 144 సంవత్సరాల క్రితం గోదావరిలో పుష్కరాలు జరిగాయి. 144 ఏళ్ల క్రితం పుష్కరాలు జరిగి ముగించిన తరువాత ఆయా రాష్ట్రాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న దుర్గంధానికి రోగాలు విజృంభించి భయంకరమైన ఫ్లూ, ప్లేగు వ్యాధి వచ్చి అల్లూరి సీతారామరాజు గారి వాళ్ళ నాన్న చనిపోయారు. 144 ఏళ్ల క్రితం వచ్చిన తెగులుకి, మనుషులకి పట్టిన తెగులుకి, అంటే చాలామంది చనిపోయారు. ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు గారి వాళ్ళ నాన్నగారు కూడా ఆ తెగులు వచ్చే చనిపోయారు. అంటే తెగులు అనేది మనుషులకు వస్తుంది, పక్షులకు వస్తుంది, పట్టణాలకు వస్తుంది, రాష్ట్రాలకు వస్తుంది, దేశాలు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిట్లర్ వాడి సైన్యం ఊచకోత కోసేస్తే శవాలని పాతిపెట్టడానికి మనుషులు లేక, స్థలం లేక, శవాలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతే భయంకరమైన ప్లేగు వ్యాధి సంబంధించి వచ్చేసి బతికున్న వాళ్ళు కూడా వేల మంది, లక్షల మంది చనిపోయి పట్టణాలు భస్మం అయిపోయి. ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను వర్తమానంలోకి వెళతాను. గుడారాల పండగకు వచ్చిన వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి. గుడారాల పండగలు, గుంటూరులో గుడారాల పండగకు వచ్చిన వాళ్ళందరూ. మిగతా వాళ్ళు బిజీయా? వచ్చారు. గుడారాల పండగ ప్రత్యేకత ఏమిటి? గుడారాల పండగ ప్రత్యేకత ఏమిటి? ఎవడు రావడు? గుడ్లు ఉంది. కరెక్టే చెప్పావు, గుడ్లే. గుడారాల పండుగ స్పెషాలిటీ ఏంటంటే గుడ్లు. గుడారాల పండుగ గుడ్లు వేస్తారు. ఆ గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మరీ చిత్రంగా అడుగుతారండి. కోళ్ళలో నుంచే కానీ అంటారా? తణుకు దగ్గర వేల్పూరు, జంగారెడ్డి గుడులు మన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ పౌల్ట్రీ షెడ్స్లో నుంచి మన గుడారాల పండగకి లక్షల గుడ్లు కానుకగా పంపిస్తారు. నేను వెళ్తూ ఉంటాను, ఆ పౌల్ట్రీకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. గత సంవత్సరం
నల్గొండ, మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో ఫ్లూ స్టార్ట్ అయింది, తెగులు స్టార్ట్ అయింది పౌల్ట్రీ కోళ్ళ ఫాములకి. జిల్లాలు దాటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా వచ్చేసింది. మన విశ్వాసులవి 7 షెడ్లు ఉన్నాయి. 7 షెడ్లు, ఒక్కొక్కటి ఇక్కడ నుంచి ఆ మెయిన్ గేట్ ఉంది చూడండి, అంతకంటే పెద్ద షెడ్ ఒక్కొక్కటి 7 ఉన్నాయి. మన విశ్వాసులు లీజుకు తీసుకున్నాయి. ఆ ప్రక్కన వేరే వాళ్ళు ఉన్నాయి, ఆ ప్రక్కన వేరే వాళ్ళు ఉన్నాయి. ప్రియులారా, మీరు గమనించండి, ఎక్కడో రాష్ట్రాలు దాటి, జిల్లాలు దాటి, పట్టణాలు దాటి ఆ ప్రాంతానికి తెగులు వచ్చేసింది. ఆ ప్రక్కనున్న కోళ్ళ ఫాముల్లో కొన్ని కోట్ల కోళ్ళు చచ్చిపోయాయి. కోట్లు నష్టం వచ్చేసింది. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి నేను మీతో చెప్తున్నాను, సత్యమే చెప్తున్నాను. మన విశ్వాసుల కోళ్ళ ఫామ్ మీదకి ఆ తెగులు రానివ్వలేదు దేవుడు. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను ఈ మాట. కారణం, ఆ కోళ్ళ ఫాములు మన విశ్వాసులు అద్దెకి తీసుకున్న తర్వాత పెద్ద నీళ్ళ డ్రమ్ముల్లో యేసు రక్తం, కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 7 షెడ్లలో 4-5 రౌండ్లు తిరిగి ఆ నీళ్ళను ప్రార్థన చేసి కొబ్బరి నూనె చల్లి ప్రార్థన చేసి వచ్చాను. నేను చల్లేసి వచ్చిన నెలకే తెగులు వచ్చింది. అంటే యేసు రక్తం ప్రోక్షించబడింది గనక, అది ఆయనను ఆశ్రయించిన బిడలు చేస్తున్న వ్యాపారాలు గనక, తెగులు ఎక్కడి నుంచో రాష్ట్రం దాటి వచ్చింది, జిల్లాలు దాటి వచ్చింది. ప్రక్కనే కోతవేట దూరంలో వేరే వాళ్ళ షెడ్లుంటే కోట్లకి కోళ్ళు చనిపోయాయి. అక్కడ కోతవేట దూరంలో గేటు దగ్గర ఈ షెడ్ల మీద, ఈ పౌల్ట్రీ షెడ్ల మీదకి ఆ తెగులు రాలేదు. కారణం, సమీపించనివ్వడు నా దేవుడు. హల్లెలూయా. విశ్వసించిన వారు ఈ రాత్రి మొదలుకొని దేవుని మహిమ కలిగిన కార్యాలు అనుభవించుదురు గాక. ప్రియులారా, తెగులు వస్తుంది. ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత దాన్ని నివారించడానికి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి? అక్కడక్కడ మనం పేపర్లో చూస్తూ ఉంటాం, అనౌన్స్మెంట్ వింటూ ఉంటాం. చెదల నివారణకి ఏదో వాడమంటారు. ఏంటిది? లక్ష్మణ్ రేఖనా, చాక్ పీస్ లాగా ఒకటి ఉంటుంది. చెదల నివారణ, ఆ నివారణ, బొద్దింకల నివారణ, చెక్క పురుగుల నివారణ, ఆ నివారణ, ఈ నివారణ. ఒక 4 తెగుళ్ళ కోసం చెప్పి ఆ తర్వాత మన గుడారాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను. ఈ రాత్రి దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవించుదురు గాక. కూడి వచ్చిన మనందరి మీద ఆయన గుడారాన్ని కప్పబోతూ ఉన్నారు ఈ రాత్రి. మొదటి తెగులు, ఒక్కొక్క తెగులుకు ఒక్కొక్క పేరుంది బైబిల్లో. అదే 91వ కీర్తన 6:3. చీకటిలో సంచరించు తెగులు, 3వ వాక్యం 2వ లైను. నాశనకరమైన తెగులు రాకుండా చాలు. మొదటిది నాశనకరమైన తెగులు. ఈ తెగులు ఎందుకు వస్తుంది? చీకటి. ఎక్కడైతే చీకటి ఉంటుందో, ఎక్కడైతే దుర్గంధం ఉంటుందో, ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధతకి చోటు లేకుండా ఉంటుందో, అక్కడ నాశనకరమైన తెగులు ఉంటుందట. తలల పైకెత్తాలి అందరూ. చీకటిలో సంచరించు తెగులు. నా దేవుని ప్రియులారా, ఎఫెసీ సంఘంతో పౌలు అంటారు, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకడు తన సహోదరుని ప్రేమిస్తూ ఉన్నానని చెప్పుకుంటున్నాడు, కానీ వాడిలో ఆ సహోదర ప్రేమ లేకపోతే వాడు ఇంకా చీకట్లో ఉన్నట్టే. పేతురు అంటారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. నా దేవుని ప్రియులారా, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటూ ఉన్నారో, ఈ రాత్రి చీకటి సంబంధమైన కార్యాలకి,
చీకటి సంబంధమైన ఆలోచనలకి, చీకటి సంబంధమైన ప్రవర్తనకి ఒక ముగింపు పలకకపోతే తరుముకుంటూ వస్తుంది తెగులు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. రేపు నీది కానే కాదు. నేడు అనే ఈరోజు ఉండగానే చీకటి కార్యాలకి, చీకటి సిద్ధాంతాలకి, చీకటి ప్రవర్తనలకి, చీకటి ఆలోచనలకి స్వస్తి పలకాలి యేసు నామములో. దేవునికి స్తోత్రం. ఈ చీకటిలో సంచరించు తెగులు భయంకరమైన నాశనాన్ని కలుగు చేస్తుందట. నాశనం. చదువుతారు నిర్గమకాండం 12:13. నిర్గమ 12:13. మీరు ఉన్న ఇండ్ల మీద ఎవరైతే మీ ఇండ్ల మీద, మీ గుమ్మాల మీద యేసు రక్తాన్ని రాస్తారో, పోస్తారో, నేను ఆ రక్తాన్ని చూచి మిమ్మల్ని నాశనం చేయకుండా పాస్ ఓవర్. పస్కా అంటే పాస్ ఓవర్, సంహారము మిమ్మల్ని దాటిపోతుంది. పాస్ ఓవర్ అంటే పస్కా. ఐగుప్తు దేశాన్ని నాశనం చేయుచు ఉండగా మిమ్మల్ని సంహరించడానికి నాశనకరమైన తెగులు మీ ఇండ్లకి రాదు. అది చీకట్లో జరగబోతా ఉంది. ఆ తెగులు సంబంధం. తలలు పైకెత్తాలి అందరూ. నా దేవుని ప్రియులారా, అక్షరానుసారమైన మాటల్ని క్రోడీకరిస్తూ ఆత్మానుసారమైన కోణంలోకి నేను మలుస్తూ ఉన్నాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. 430 సంవత్సరాల బానిసత్వపు కట్లకి తెరదించి మోషే నాయకత్వంలో ప్రజలను విడిపించారు దేవుడు. అప్పటికే ఇంచుమించు చాలాసార్లు ఫరో పంపనన్నారు. నిన్న రాత్రి మీరు ఆ మాటలు వినుంటారు. అయితే దేవుడు ఆఖరిగా చెప్తున్నాడు. ఇక 12, 13, 14 అధ్యాయాల్లో వాళ్ళకి ఆల్మోస్ట్ విమోచన దినం దగ్గర పడింది. అప్పుడు దేవుడు అంటారు, గొర్రెపిల్ల రక్తాన్ని, ఏడాది నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఏ గుమ్మానికైతే రాస్తారో, ఏ కిటికీలకి, ఏ ద్వారబంధాలకైతే రాసి ఉంటారో, సంహారం, చీకటిలో సంచరించు సంహారం మిమ్మల్ని దాటిపోతుంది. ఈ రాత్రంతా ఐగుప్తు దేశం అంతటా సంహారం విలయ తాండవం ఆడబోతూ ఉంది. ఏ గుమ్మానికైతే యేసు రక్తం రాయబడి ఉంటుందో దాటి వెళ్ళిపోతుంది. సంహారం తప్పించబడతారు. ప్రియులారా, మీరు, మీ కుటుంబ సభ్యులు రక్షణ పొంది ఉన్నారా? యేసు రక్తం ద్వారా రక్షణ కలుగుతుందన్న వాస్తవాన్ని గ్రహించారా? క్రైస్తవ కుటుంబంలో పుట్టి భక్తి అనే వేషాన్ని వేసుకొని భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా రక్షణ ద్వారా కలిగే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఏమిటో అనుభవించకుండా ఇంకా నామకార్థ భక్తే చేస్తూ ఉన్నారా? ఈ రాత్రి యేసు రక్తం చేత మీ పాపాలు కడగబడి విమోచింపబడి మీరు రక్షణ పొందిన వాళ్ళై దేవుని సన్నిధిలో కనబడాలి. యేసు రక్తాన్ని రాసి పెట్టాలి. చీకట్లో సంహారం బయలుదేరి వెళతా ఉంది. ఒకసారి ఒంగోలు దగ్గరలో ఒక చిన్న కుగ్రామం మహాసభ ఏర్పాటు చేసాం. ఏసన్ గారు వచ్చారు. రాత్రి 11:30 అయింది. అందరికి ప్రార్థన చేసి బయలుదేరేటప్పుడు ఒక యవనస్తుడు వచ్చి, ఏసన్ గారు, ఇదిగో దగ్గరే మా ఇల్లు, నేను ఒక్కడనే రక్షించబడ్డాను, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ రక్షణ పొందలేదు, దయచేసి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. ఏసన్ గారు అన్నారు, చాలా పొద్దుపోయింది, పొద్దుగుంకిన తమ్ముడు, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మరలా వస్తాను మీ ఇంటికి. వాడన్నాడు, 5 సంవత్సరాల నుంచి ఎదురు చూశాను మీరు ఎప్పుడు వస్తారా అని. ఇప్పుడు వచ్చారు. మరలా ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మరలా ఇంకొస్తారో రారో, దయచేసి రండి అని పడుతున్నాడు. ఏసన్న గారు, కుదరదు నాన్న, మా నాన్నగారికి పక్షవాతం అండి, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, మా అక్క, మా బావగారు, మా తమ్ముడు, మా వదిన, నా అందరి పరిస్థితులు బాగాలేవండి, దయచేసి మీకు దండం పెడతాను రమ్మన్నా. పాపం ఆయన గారి జాలి ఎక్కువ.
12 గంటలప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదోలా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జాతి తక్కువలను తీసుకొచ్చేవారా, కులం తక్కువలను తీసుకొచ్చేవారా, తెల్లబట్టలు వేసుకున్న సన్నాసాలను పట్టుకొచ్చేవారా అన్నట్లుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. యేసన్న గారు అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి పక్షవాతంతో ప్రార్థన చేయకపోతే వాళ్ళ నాన్నగారండి లారీ కింద పడి నలుగురు ఇరిగిపోయిన కుక్క మూలుగుతుంటారు చూడండి, అలా ఆయన గారికి ఎంత రోషమో. వెనకటికో పెద్ద మనిషి అన్నాడు, రోగిష్ఠుడికి రోషం ఎక్కువ అంట. అంతే, ఎదవా దరిద్రపు కొట్టి ఎదవా వీళ్ళని ఎందుకు పట్టుకొచ్చారో మన ఇంటికి అన్నట్లుగా. యేసన్న గారు మాత్రం ఏవి పట్టించుకోకుండా నాకు చక్కగా ప్రార్థన చేసి ఆత్మలో నింపబడి బాగా ప్రార్థన చేసి, ఆమేన్, తమ్ముడు మీ ఇంట్లో టార్చ్ లైట్ ఉందా అని అడిగారు. ఎందుకు పాస్టర్ గారు? తమ్ముడు, నేను ఇందాక ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మీ ఇంటిల్లిపాది ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఎవరో చేతబడి చేశారు, మీ ఇంట్లో వాళ్ళందరికీ చేతబడి చేశారు. అయితే ప్రభు స్పష్టంగా చెప్తున్నారు అనేసరికి ఆ ఇంట్లో వాళ్ళందరూ అవాక్ అయిపోయారు. ఏటర్ బాబు, ఈయన గారు ఇప్పుడే వచ్చారు మన ఊరు, మనకు చేతబడి చేసిన సంగతి ఏవేవో చెప్తున్నారు, టార్చ్ లైట్ అవుతున్నారు, మొత్తం మీద ఏదో దేవుని శక్తి ఈయన గారితో ఉన్నట్టుంది అని మేము టార్చ్ లైట్ తీసుకొని యేసన్న గారు, మేము, ఆ కుర్రాడు, మేమందరం ఇంటి వెనక్కి వెళుతుంటే మాతో పాటు వాళ్ళు వెంబడించారు. ఆ ఇంటోళ్ళు ఇంటి వెనక్కి వెళ్ళి చూస్తే మీరు నమ్మరు కానండి, ఆ ఇంటి వెనక సరిగ్గా గీత గీసినట్టుగా బొగ్గులు, గుడ్లు, రాగి రేకులు, ఈ వెంట్రుకలు, పేలికలు, నిమ్మకాయలు, కుంకుమ, ఎండుమిరపకాయలు, చేతబడికి సంబంధించిన వస్తువులన్నీ గీత గీసినట్టుగా ఒక చోట వచ్చి ఆగిపోయినాయి. టార్చ్ లైట్ వేసి యేసన్న గారు చూశారు, వాళ్ళు చూశారు, లోపలికి వచ్చాం. వాళ్ళకి వచ్చి భయం కలిగింది. యేసన్న గారు, ఏమిటి పరిస్థితి? వెంటనే యేసన్న గారు చెప్పారు, నాన్న, నేను ఇందాక ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో స్పష్టంగా చెప్పారు, దేవా, ఈ ఇంటిల్లిపాది చేతబడులు చేశారు కదా, పూర్తి స్థాయిలో ఈ చేతబడి శక్తులు వీళ్ళ మీద ఎందుకు క్రియ జరగలేదని నేను అడిగాను ప్రభువుని. ప్రభు అన్నారు, నా రక్తం చేత కడగబడిన ఈ యవనస్తుని బట్టి ఆ తెగులు ఇంటి మీదకు రానికుండా ఆపేసాను. హల్లెలూయా! నీవు రక్షించబడితే నీ కుటుంబం రక్షించబడుతుంది. విశ్వసించండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ఈ రాత్రి మీరు ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. వాళ్ళందరినీ రక్షణ ప్రణాళిక కింద దేవుడు లాగబోతున్నాడు ఈ మార్గములోనికి. హల్లెలూయా! భయంకరమైన సంహారం, తెగులు రాబోతుంది. చీకట్లో సంచరించే తెగులు. ఏ ఇంట్లో అయితే చీకటి కార్యాలు ఉంటాయో, ఏ వ్యక్తిగత జీవితంలో చీకటి ఆలోచనలు ఉంటాయో, ఏ వ్యక్తిగత జీవితంలో చీకటి కార్యక్రమాలకు చోటిస్తారో భయంకరమైన తెగులు పట్టేస్తుంది వాళ్ళని. ఈ రాత్రి ఏ తెగులు మిమ్మల్ని సమీపించకుండా, ఏ నాశనకరమైన తెగులు మిమ్మల్ని సమీపించకుండా సమృద్ధిగా యేసు రక్తం మీ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్. రెండవ తెగులు నిర్గమ 9:3. నిర్గమ 9:3. యెహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీదకి, నీ గుర్రాల మీదకి, గాడిదల మీదకి, ఒంటిల మీదకి, దున్నపోతుల మీదకి, గొర్రెల మీదకి. ఏ తెగులు ఇది చెప్పరేటండి? ఇందాకేమో చీకట్లో సంచరించే తెగులు, అది నాశనం చేస్తుంది. ఇది మిక్కిలి బాధాకరమైన తెగులు. అది మానసికంగా బాధ పెడతాదో, ఆధ్యాత్మికంగా కృంగదీస్తుందో, శారీరకంగా నాశనం చేస్తుంది తెలియదు, మొత్తం మీద బాధపరుస్తుంది ఈ తెగులు. ఎవళ్ళకి? ఫరోతో చెప్తున్నారు మోషే. ఫరోలాగా ఎవరన్నా ఉన్నారా? ఈ అన్న ఫరోలా ఉన్నట్టున్నాడు.
అయితే ఇతను లేటెస్ట్ ఫరో కళ్ళజోడు పెట్టాడు. ఇక ఫరో మోషే ఫరోతో చెప్తున్నాడు, ఫరో నీ దేశం మీదకి, నీ రాజ్యం మీదకి, పశువుల మీదకి, ఒంటిల మీదకి మిక్కిలి బాధాకరమైన తెగులు రాబోతుంది. ఎందుకు? వీడెవరంటే, ఫరో ఎవరంటే, ఆ కొంచెం పై వాక్యాలు చదివితే, బలవంతంగా నిర్బంధిస్తున్నాడు వాళ్ళని, బలవంతంగా నిర్బంధిస్తూ ఉన్నాడు. ఎవరైతే నిర్బంధమైన పాపాల్లో చిక్కుకొని ఉన్నారో, వదులుకోలేక, లేవలేక, తెంచుకోలేక, కటీఫ్ చేయలేక, వద్దనుకోలేక, దాని మీద జాలి చూపెడుతూ ఎవరైతే నిర్బంధమైన పాపాలలో కూరుకుని ఉన్నారో, నిర్బంధమైన ప్రేమల్లో చిక్కుకొని ఉన్నారో, నిర్బంధమైన ఆచారాల్లో మగ్గిపోతున్నారో, నిర్బంధంగా బలవంతంగా కాదనుకోలేక, వద్దనుకోలేక, వదులుకోలేక, లేవలేక, పీక్కోలేక, వదిలిపెట్టలేక ఎవరైతే చిక్కుకొని ఉన్నారో అలాంటి వాళ్ళ మీదకి బాధాకరమైన తెగులు వస్తుందట. థ్యాంక్ యూ. కొంతమంది ఉంటారు, వదులుకోరు, లేచిరారు, మానుకోరు, వదిలిపెట్టలేరు. అబీమెలెక్ శారమ్మని తీసుకొచ్చుకున్నాడు. దేవుడు వచ్చారు కదా, అబీమెలెక్ ఏమిట్రా, ఎవరావిడ అంటే శారమ్మ అండి ఆవిడ పేరు. నాకు తెలుసు, ఆవిడ పేరు శారమ్మని తెలుసు. ఎందుకు తీసుకొచ్చా? కావాలంటే ఆవిడని అడగండి, నేను ముట్టుకున్నాను. అమ్మ సిస్టర్ గారు, నేను తమరు ముట్టుకున్నానండి. దేవుడు అంటారు, ముట్టుకోనప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? ఏదో పడి ఉంటుందని, కోళ్ళుగా పెట్టుద్దని. ఎందుకంట చెప్పరే? కోళ్ళుగా పెట్టకట. మాకు ఒక ఆయన ఉండేవాళ్ళండి, భార్య చనిపోయింది, నేనే సమాధి చేశా. ఎప్పుడో ఒకసారి కూటం పెట్టమన్నాడు. ఆ గ్రామంలో చీరాల దగ్గర వెళితే ఒక ఆంటీ అడవాడి తిరుగుతా ఉంది లోన. మేము అడుగుతాం కదా, ఎద్దస్సో ఎవరు అని అడిగా. తడబడిపోయాడు. ఆయనకి అది అన్ఎక్స్పెక్టెడ్. మేము అడుగుతాం అనుకోవాలా, మాకే పిల్లి కళ్ళు ఇవి. ఎవరన్నా ఏం చెప్పాలి? కోళ్ళు కప్పెట్టుద్దని పెట్టుకున్నాను. కోళ్ళ? అసలు ఈ కోళ్ళు ఎక్కడవరా? అసలు ఆడికి కోళ్ళే లేవు అంటే ఆ టయానికి. ఎందుకు తీసుకొచ్చుకున్నావు? అడగండి, ఆవిడని అడగండి, ముట్టుకున్నానేమో అడగండి. తెంచుకోలేక, వదులుకోలేక, మమకారాన్ని చంపుకోలేక ఈ రాత్రి తెగాలి. ఫరో నిర్బంధం వలన కొన్ని తప్పుడు పనులు చేస్తున్నావు, బలవంతంగా చేయకూడదు చేస్తూ ఉన్నారేమో. ఈ రాత్రి బాధాకరమైన తెగులు. ఆ బాధ శారీరకంగా బాధించవచ్చు, మానసికంగా కృంగదీయచ్చు, ఏకంగా ఆధ్యాత్మికంగా పతనానికైనా తీసుకువెళ్ళిపోవచ్చు. ఈ రాత్రి ప్రభు మాటని జాగ్రత్తగా ఆలకించి ఆ బాధాకరమైన తెగులు మిమ్మల్ని సమీపించకుండా రెక్కల దాపుకు మీరు రావాలి. మూడో మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథం 21:14. 2 Chronicles chapter 21 verse 14. ఇది ఈ తెగులు పేరు గొప్ప తెగులు. గొప్ప తెగులు చేత నీ జనుల్ని, నీ పిల్లల్ని, నీ భార్యల్ని అవేం చేసాయి వస్తువులు, వాహనాలు, నీ వస్తువుల్ని, నీ వాహనాల్ని మొత్తేస్తాడు. గొప్ప తెగులు. కారణం పైవాక్యం ఆఖరి లైన్. నో, యోగ్యులైన వారిని. యెహోరాము, నీకంటే యోగ్యులైన వారిని నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారిని నీవు చంపేసావు, నిర్దాక్షిణంగా చంపావు గనుక
దేవుడు నీ మీదకి గొప్ప తెగులు రానివ్వబోతున్నాడు. ఆ తెగులు ఏం చేస్తుందంటే నిన్ను, నీ పిల్లల్ని, నీ భార్యల్ని, నీ వస్తువుల్ని, నీ వాహనాల్ని, సమస్తాన్ని గొప్ప తెగులు చేత నాశనం చేస్తుంది. తలలు పైకెత్తాలి. ఇది మనతో పాటు పోయేది కాదు సుమా, ఇది మనతో పాటు పోయేది కాదు. మన మీదకి, మన పిల్లల మీదకి, మన వస్తువుల మీదకి, మన వాహనాల మీదకి, అన్నిటి మీదకి వచ్చేస్తుందట. ఎందుకంటే నీకంటే యోగ్యులైన వారిని నీవు చంపేవు గనుక. నా దేవుని ప్రియులారా, మానవ నైజం ఏమిటంటే మనకంటే కాస్త ఉన్నతమైన స్థితిలో యోగ్యంగా చక్కగా భక్తులు ఎవరైనా మాన్యత కలిగి బ్రతుకుతున్నారంటే మన వాళ్ళకి అస్సలు కంట్లో గొడ్డుగారం చల్లినట్టే. ఒకడు బాగున్నాడంటే దే వాంట్. చిన్న మాట చెప్తా, ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులందరూ పీతల మీద ప్రయోగాలు చేద్దాం అనుకున్నారు. పీతలంటే వాట్? ఎండ్రకాయలంట. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ వాటి మీద ప్రయోగం చేద్దాం అనుకున్నారు. అమెరికా నుంచి తెచ్చారు, జర్మనీ నుంచి తెచ్చారు, ఆస్ట్రేలియా నుంచి తెచ్చారు, ఆఫ్రికా నుంచి తెచ్చారు, చైనా నుంచి తెచ్చారు. తగునా అంటూ మన భారతదేశం వాళ్ళు కూడా 10 ఎత్తుకెళ్ళారు బకెట్లో. అందరూ టేబుల్ మీద పెట్టుకొని రెడీ స్టార్ట్ చేద్దామా వీటి మీద ప్రయోగం అన్నారు. మనవాడు అన్నాడంటే ఇండియా వాడు, రే ప్రయోగం స్టార్ట్ అయితే మనకేం వర్క్ ఈజ్ వర్షిప్ టైపు, మధ్యలో ఆకలి వేస్తే ఇబ్బంది అయిపోద్ది, అందుకని మొదట భోంచేసి వచ్చి స్టార్ట్ చేద్దామా ప్రయోగం అన్నారంట. మన వాళ్ళకి అదేగా మొదట. మనం ఏమన్నా ఉంటే తిండికి ముందు ఉండాలన్నారు సార్ అంటారు. మరి అదొకటి. మొదట ప్రయోగం చేద్దామని అంటే మన ఇండియా వాడు అన్నాడు, సార్ మొదట భోంచేసి వస్తే దాని పని అది చేసుకుంటా ఉంటే మనం ప్రయోగం చేద్దాం. సరే ఎవరి కాళ్ళు మూతలు పెట్టి బయలుదేరుతుంటే మన ఇండియా వాళ్ళు మూత ఎట్టకుండా బయలుదేరారంట. దొరన్నారంట, హే 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 ఇండియా, ఈ బకెట్ మీద మూత పెట్టరా, నీ ఎంట్రకాయలు లెగిసిపోతాయిరా, నీ మూత పెట్టరా అన్నాడంట. మన ఇండియా వాడు అన్నాడట, ఏ ఇంగ్లీష్, మా పీతల పొరపాటును లెగిసి వెళ్ళవన్నాడంట. అప్పుడు దొర అన్నాడట, హై ఇండియా, వాటే మీ ఎంట్రకాయలకి వాటే 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 నోట్లో బొందా. మా పీతలు లెగిసేలవంటే ఆ టైప్ అర్థమైందంటారా నీకు? యూనిటీ అనుకున్నావు మా పీతలకి? కాదు. ఒక బకెట్లో 10 పీతలు ఉంటే ఏదైనా ఒక పీతకి మారు మనసు వచ్చి నేను మీతో ఉండను అని లేచి బయటికి బయలుదేరితే మిగతా 9 పీతలు అబ్బా భక్తురాలు బయలుదేరు రా అని లాగుతాయి. సో మా పీతల మీద మూత ఎగిపోయినా పర్వాలేదు. యెహోరాం నీకంటే పెద్దోడు, నీకంటే గనుడు, నీకంటే యోగ్యులు, నీకంటే ఉత్తములు, నీకంటే అనుభవం కలిగిన వాళ్ళని చంపుతున్నావు, చంపేవు నువ్వు. నీ మీదకి, నీ పిల్లల మీదకి, నీ వస్తువుల మీదకి, నీ వాహనాల మీదకి, నీకు కలిగిన సమస్తం మీదకి గొప్ప తెగులు రాబోతుంది. ప్రియులారా వద్దు. ఎంతకాలం బ్రతుకుతాం మనం ఈ లోకంలో? కలలో కూడా ఎదుటి వ్యక్తులకి కీడు సంకల్పించకండి, అది మంచి పద్ధతి కాదు. చేయగలిగితే చేతనైనంత మట్టుకు సహాయం చేద్దాం, లేకపోతే మనకు కాదు అనుకొని మనం తప్పుకొని ప్రక్క నుంచి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. 4వ తెగులు ఆమోస్ గ్రంథం 4:9. రాక తెగుళ్ళు బట్టి చెడిన బాబు అనుకుంటున్నారా? ఆమోసు గ్రంథం 4:9. పచ్చని ఆశీర్వాదం, హరిత విప్లవం, హరితవనాలన్నీ హరించుకుపోయేటట్లుగా పచ్చగా ఉన్న పచ్చదనాన్ని అంతటినీ ఏ తెగులు ఇది? ఎండు తెగులు చేత చదువు అలాంటి తెగులు, ఎండు తెగులు మీ మీదకి వచ్చినా మీరు నన్ను గ్రహించట్లేదు. నేను మీ మీద కలుగు చేస్తున్న ఎండు తెగులు. తలల పైకెత్తండి. ఒక్కోసారికి కొంతమంది కొన్ని జబ్బులు వస్తే ఎండిపోతారు, ఎండి చేపల్లాగా. మనిషిగానే ఉంటారు, ఎండిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇదిగో ఒళ్ళంతా చేపకున్నట్టు పొలుసులుగా ఎండు తెగులు చెట్లకు పడతా ఉంటుంది. ఎండు తెగులు
ఆ ఎండు తెగులు పట్టిందంటే చెట్టు ఇక పొడిగా రాలిపోతూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. ఇక ధాన్యానికి పట్టచ్చు, డబ్బుకు పట్టచ్చు, మనిషికి పట్టచ్చు, వ్యవస్థకి పట్టచ్చు, చెట్లకు పట్టచ్చు, పట్టణాలకు పట్టచ్చు, కుటుంబాలకు పట్టచ్చు. నేను మీకు ఎండు తెగులు చేత మీకు అపారమైన నష్టాన్ని కలుగు చేస్తున్నా, మీరు గ్రహించట్లేదు. ఈ రాత్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు పరిశుద్ధాత్ముడు తేటగా వెలిగించి ఆయన ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన వెలుగును చూసేటట్లుగా ప్రభు ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మని కుమ్మరించునుగాక. ఆమేన్. 1, చీకట్లో సంచరించే తెగులు నాశనాన్ని కలుగు చేస్తుంది. 2, బాధాకరమైన తెగులు. 3, గొప్ప తెగులు. 4, ఎండు తెగులు. ఈ ఎండు తెగులు ఇలాంటివి ఏవి మన గుడారము సమీపించకుండా మాన్యత కలిగిన భక్తి చేస్తూ సంతోషంగా ఆనందంగా మనం గడపాలి అంటే మనం తీసుకోవలసిన నిర్ణయాలు కొన్ని చెప్తాను. ప్రియులారా, నాశనకరమైన తెగులు రాకుండా ఉండాలంటే గుమ్మానికి యేసు రక్తాన్ని రాయాలి. ఇదే కర్నూల్లో నేను సేవ చేసేటప్పుడు ఈ ప్రక్కన ఏదో పేటలో నాకు గుర్తు రావట్లేదు. నాకు రాత్రి నేను తెల్లవారుజామున వచ్చాను ఇక్కడికి. పాలు అన్నారు గ్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మేము గ్రౌండ్ దగ్గర ఉండి గ్రౌండ్ తిరిగి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. నేను కొంచెం మతిమరుపు, యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం గుర్తులు మర్చిపోయాను. ఇక్కడే ఒక ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాను. ఓపెనింగ్కి వెళితే ఇల్లంతా రక్తం రక్తం. చక్క ఇల్లు కట్టుకొని ఏమిట్రా బాబు ఇలా చేసుకున్నారు వీళ్ళు అనుకున్నాను. ఏమిటంటే ఏం లేదండి, ఏం లేదు అన్నారు. ఇల్లాలను అడిగితే మ్యాటర్ మనకు కరెక్ట్గా రాదు, తోటికోడలను అడిగితేనే ఫుల్ మ్యాటర్ వచ్చింది. ఏమి నవ్వారని, రత్నాలు రత్నాలు. ఇల్లాలు పక్కకి వెళ్ళేసరికి తోటికోడ పిలిచాడు, ఏటమ్మా ఇల్లంతా శుభ్రంగా చేసుకుని ఇలా చేసారేంటంటే, పాస్టర్ గారు మీ దిష్టి తగలకూడదంట. వాట్, నా దిష్టియా? అందుకని రక్తం పోసారంట ఇల్లంతా. మా దిష్టి తగలకుండానా? మీరు చక్కగా ఇల్లు కట్టుకొని క్షేమంగా సుభిక్షంగా సుఖ సంతోష సౌభాగ్యాలతో మనులు మాణిక్యాలతో సిరి సంపదలతో భోగభాగ్య నిధులతో వర్ధిల్లుతూ ఉంటే చూసి ఆనందించే వాళ్ళలో మొదటి పేరు మా సేవకులదై ఉంటుంది. కానీ మా దిష్టి తగులుతుందని రక్తాన్ని ప్రోక్షించారా? ప్రియులారా, ఆలోచించండి. ఆ తర్వాత ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారులేండి వాళ్ళు. అటోళ్ళు ఏం బాగుపడతారు? గమనించండి. ఏ తెగులు రాకూడదంటే యేసు రక్తాన్ని ప్రోక్షించాలి. 2, పరిష్కారం. ఇశ్రాయేలీల మధ్యలో తెగులు వచ్చింది. ఆ తెగులు భక్తిహీనుల గుడారాల్లో జొరబడిందట. ఎందుకు? చెడ్డ సమాచారాన్ని ఫ్యాబ్రికేట్ చేశారు. మనసులో పెట్టుకోండి, సంఖ్యాకాండంలో ఉంటుంది. దేవుడు అంటారు, ఎవరైతే చెడ్డ సమాచారాన్ని ప్రకటించారో వాళ్ళ కుటుంబాల్లో భయంకరమైన తెగులు వస్తుంది, వాళ్ళని పట్టి చంపేస్తుంది. ప్రియులారా, మనం ప్రకటించాల్సింది, మనం ప్రచురించాల్సింది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాలు మనం ప్రకటించాలి, ప్రచురించాలి. అంతేగాని చెడ్డ సమాచారాన్ని ఎవరు ప్రకటించినా ప్రచురించినా వాళ్ళ మీద భయంకరమైన తెగులు వాళ్ళ కుటుంబాలను పట్టేస్తుందని మీరు గమనించండి. హెచ్చరికతో చెప్తూ ఉన్నాను ఈ మాట. ఆ తరువాత నాయకత్వానికి విరోధంగా కొంతమంది లేచారు, సనుగుతున్నారు. అంతలో తెగులు ఒక ప్రక్క నుంచి ప్రారంభమైంది. మోషే కేకేశారు, అన్నయ్య తెగులు ఇశ్రాయేలీల గుడారాలను సంహారం చేస్తూ ఉంది, నా మాట వినయ్యా, దాన్ని ఆపాలి. బలిపీఠంలో ఉన్న నిప్పులు తీసుకొచ్చి ధూప కలశంలో వేసి నిలబడక్కడ. అహరోను పరిగెత్తుకుంటూ వెళ్ళి బలిపీఠంలో ఉన్న నిప్పుల్ని ధూప కలశంలో వేసుకొని వచ్చి నిలబడితే, చచ్చినోళ్ళకి బతికినోళ్ళకి మధ్యలో నిలబడితే తెగులు ఆగిపోయెను. చప్పలు కొట్టండి గట్టిగాను. నా దేవుని ప్రియులారా, ఏ ఇంట్లో అయితే బలిపీఠం అంటే ప్రార్థన, ధూపం అంటే ప్రార్థన,
ఏ ఇంట్లో అయితే దివారాత్రులు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయో ఏ తెగులు ఆ గుడారము సమీపించదు సమీపించదు సమీపించదు. ఫస్ట్ పాయింట్. మన గుడారాలు రమ్యంగా ఉండాలంటే, ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండాలంటే కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఎలా ఉండాలి? మొదటి మాట ఆదికాండం 25:27. ఆదికాండం 25:27. ఎవడా చిన్నవాడు? జేకబ్. ఎవరు ఆ చిన్నవాడు? జేకబ్. ఆ చిన్నవాడు చెప్పండి మీరు చెప్పండి. ఆ చిన్నవాడు గట్టిగా చెప్పండి. ఆ చిన్నవాడు, అదే ఇంపార్టెంట్. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావేమో వేటగాడు, యాకోబేమో సాధువుగా గుడారములోనే ఉన్నాడట. ప్రియులారా, ఏ తెగులు మీ గుడారము సమీపించకుండా ఉండాలి అంటే గుడారములో ఉన్న ప్రతి ఒక్కరూ, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదిగిన వాళ్ళై, ఎదిగిన తర్వాత అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత సాధువుల వలె, సన్నాసోళ్ళ వలె కాదు, సాధువులు. సన్నాసోళ్ళు కాదు, సాధువులు. తలల పైకెత్తండి. యాకోబు చరిత్ర మనకు తెలియనిది ఏమీ కాదు. ఎదిగిన తరువాత కొంతమంది ఎంత పెద్దోళ్ళైనా సరే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వెంటనే మనం ఏమంటుందో తెలుసా? చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తామేంటి, చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాం, చైల్డిష్ మైండ్ అనేది అంటాం. నా దేవుని ప్రియులారా, చైల్డిష్గా ప్రవర్తించడం వేరు, చైల్డ్హుడ్ అంటే ఎదిగిన తరువాత కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, కొంతమంది బాడీ పెరుగుద్ది, బ్రెయిన్ పెరగదు. కొంతమందికి బ్రెయిన్ పెరుగుద్ది, బాడీ పెరగదు. ఏ రెండిట్లో పెరగకపోయినా తేడానే. ఏది ఎక్కువ ఏది తక్కువైనా దెబ్బడిపోతాం. సంసోనుకేమో బాడీ పెరిగింది, బ్రెయిన్ లేదు. సొలొమోనుకేమో మహా బ్రెయిన్, బాడీ పెరగల, జ్ఞానం లేకుండా ప్రవర్తించేశాడు. ప్రియులారా, ఎదిగిన తరువాత ఆధ్యాత్మికంగా యేసయ్యలోనికి వచ్చిన తర్వాత, నికార్సైన భక్తి చేయడం ప్రారంభించిన తర్వాత అంచెలంచెలుగా సీనియారిటీ పెరుగుతూ ఉన్న కొలది సిన్సియారిటీ పెరగాలి. ఎదుగుతూ ఉన్న కొలది యథార్థత పెరగాలి. నేను మా అన్న సీనియర్ పాస్టర్స్ అందరం ఒకసారి సింగపూర్, మలేషియా మీటింగ్స్కి వెళ్ళి ఒకరోజు ఖాళీగా ఉంటే హాంకాంగ్ వెళదామని హాంకాంగ్ వెళ్ళాం. సరదాగా చూసి వద్దాం. హాంకాంగ్లో గవర్నమెంట్ బస్సులు వెనక, ఆర్టీసీ బస్సులు వెనక సిన్సియరిటీ లీడ్స్ టు ఇటర్నిటీ, యథార్థత నిత్యత్వానికి నడిపిస్తుంది. సిన్సియరిటీ లీడ్స్ టు ఇటర్నిటీ. నేనంటాను, ఎదుగుతూ ఉన్న కొలది, అనుభవ జ్ఞానం వస్తూ ఉన్న కొలది, ఎదుగుతూ ఉన్న కొలది ప్రతి విషయంలో సమస్త విషయాలు సమగ్రంగా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తూ సాధువులమైనట్లుగా మనం నడుచుకుంటే మన కుటుంబాలు, మీ కుటుంబాలు, సంఘాలు స్వర్గసీమల్లాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. పౌలు అంటారు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లోళ్ళలాగా మాట్లాడిన మాట వాస్తవమే. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు సంఘంలో చిన్నపిల్లాడిలాగా ప్రవర్తించిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, అనుభవ జ్ఞానముతో నేను ఈ మాటలు మీతో చెప్తా ఉన్నాను. హల్లెలూయా. ఎదిగిన వారై మోషే పెద్దవాడైనప్పుడు, మోషే ఎదిగినప్పుడు, మోషే అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్న పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవించడం భాగ్యమని ఎప్పుడొచ్చింది ఆలోచన? పెద్దవాడైనప్పుడు.
అనుభవం పెరుగుతూ ఉన్న కొలది ఆధ్యాత్మిక జీవితంలో వాక్యము చేత మీరు పోషింపబడుతూ క్రీస్తుతో మీకున్న అనుబంధం, సన్నిహితమైన సంబంధం పెరుగుతూ ఉన్న కొలది సాధువు తత్వం మనలో రావాలి. ఏంటి సాధువు తత్వం అంటే ఏమిటి? తెస్సలోనిక మొదటి పత్రిక 2:7, తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 2:7. స్తన్యమిచ్చు తల్లి సొంత బిడ్డను గౌరవించినట్లుగా మేము మీ ముందు సాధువులమై. ఫుట్నోట్లో ఏముంది? శిశువులమై, చిన్న పిల్లలమై. సాధువు తత్వం అంటే చిన్న పిల్లల మనస్తత్వం, అంటే అన్యం పుణ్యం ఎరగని దైవ సమానులు అంటారు పిల్లల్ని. తలల పైకెత్తండి. యేసయ్య కూడా అనేక సందర్భాల్లో చిన్న పిల్లల చేతికి తీసుకొని, ఇదిగో మీరు ఈ చిన్న పిల్లవాని వలె మారకపోతే దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించరు. అంటే చిన్నపిల్లల్లాగా అంటే చీమిడి గార్చుకుంటూ తిరగమనే, చెడ్డీ లేకుండా తిరగమనే. చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం అంటే ఏమిటి? వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది? దైవ సమానులు, దైవ సంభూతులు అంటారు చిన్నపిల్లల కోసం. చెప్తాను, యేసన్న గారు చెప్తా ఉండేవారు ఎప్పుడో మాట. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఒకడు ఇంకొకటి చెవిలో ఇసుక పోసేసాడు. వాడు ఆరేటికి రాయి లేదండి, ఆరేటికి రాయి, దాంతో బుర్ర బద్దలు కొట్టేశాడు. మమ్మీ అంటే వాడు పరిగెత్తాడు, అమ్మా అని వీడు పరిగెత్తాడు. ఇద్దరు తల్లు చెప్పారు వాళ్ళు. ఇక ఇంట్లో మగాళ్ళు లేరు కదండి, వాళ్ళిద్దరు వచ్చారండి. బాబోయ్, మల్ల యుద్ధం జరిగింది 1 గంట అక్కడ. జుట్లు పట్టుకొని కొట్లాడుకొని, మల్ల యుద్ధం జరిగి కొట్లాడుకొని, నీ అంతు తేలుస్తాను అంటే, ఏమండి ఇదిగో వేంపేంట నుంచి 2 లారీలు రప్పించే మన వాళ్ళందరినీ. వేసే రప్పే సరే, నువ్వు 2 లారీలు అంటావంటే, ఇదిగో కడప నుంచి 6 లారీలు రప్పే మన వాళ్ళందరిని వచ్చేమని రా, దిగిపోమని ఇక్కడ. వాళ్ళకు 2 ట్రాక్టర్లు వస్తే వీళ్ళకు 2 లారీలు వచ్చారు, వీళ్ళకు 4 కార్లు వస్తే వాళ్ళకు 10 లారీలు వచ్చారు. ఊళ్ళో ఉన్న పోలీసు వాళ్ళందరూ అక్కడ టికానా పెట్టారు. 144 కదిలితే కాల్ చేస్తాం. రాత్రి అంతా గడగడలు ఆడిపోతున్నారు జనం. ఎప్పుడా ఫ్యాక్షన్ గొడవలు మరలా రేపుతున్నా ఏంట్రా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు లారీలు వచ్చి ట్రాక్టర్లు వచ్చేసారు. ఏమవుద్దో తెలియని పరిస్థితి. 144 సెక్షన్ అక్కడ. మరుసటి రోజు ఉదయాన్నే అదే టెన్షన్ జనానికి. అయితే ఇది బొడ్డోళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు చెవులో ఇసుక పోసుకొని అరటికి తల బుర్ర బదులు కొట్టుకున్నాడు. వీళ్ళిద్దరు మాత్రం ఉదయాన్నే స్నానాలు చేసుకొని, బ్యాగులకు బిల్లు పెట్టుకొని, టక్కువ ఎక్కువ చేసుకొని, టై పట్టుకొని, మళ్ళీ భుజాల మీద చేసుకొని, ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ స్కూల్ బస్ ఎక్కెళ్ళారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. లారీలు దిగారు వీళ్ళు. యేసయ్య అంటారు, ఈ చిన్న పిల్లల వాని వలె మీరు మారకపోతే దేవుని రాజ్యంలోకి రావు. అంటే సాధువు మనస్తత్వం. జేకబ్ పెద్దవాడైన తర్వాత, అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత గుడారంలో కూర్చొని సాధు మనస్తత్వం. సీనియారిటీ పెరుగుతున్నది కొలది సిన్సియారిటీ అండ్ సైలెన్స్, మౌనం. ఇది కుటుంబ సభ్యులందరూ ఇలాంటి చక్కటి అనుభవాల్లో సాగితే దేవుడు ఏమంటారు తెలుసా? యాకోబు, నీ నివాస స్థలాలు, నీ గుడారాలు ఎంత రమ్యముగా ఉన్నాయి. చప్పలు కొట్టని గట్టిగా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది. ఇది ఆగండి, రాజు పాస్టర్ చెప్తూ ఉంటారు ఎప్పుడు. నేను పాడమనలేదు, ఎత్తేది గట్టిగా ఎత్తని కూని రాగాలి దేనికి? ఇక మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళాలి ఎరుకో గోడలు కోల్చడానికి. అవి మా మీద పడతాయి ఈ కూని రాగాలకి. రెడీ? నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము.
నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నా తరమా యేసయ్యా, అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నరారే నరారే. అనుభవానురాగం కలకాలం నరే నరే తరే నారే నరారే నరారే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయనే. సర్వయుగములలో సరిపోల్చగలనా అయ్యా, కొనియాడదగినది నీ దివ్య. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం కొట్టాలి గట్టిగా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, రావా యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్. యాకోబు, నీ గుడారములు ఎంత రమ్యం, నీ నివాస స్థలములు ఎంత మధురంగా ఉన్నాయి. కారణం ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ అనుభవ జ్ఞానం చేత ఎదిగిన వాళ్ళై, సాధువులకు కలిగిన అలాంటి చిన్న పిల్లల మనస్తత్వం కలిగి హృదయంలో ఏ కల్మషం లేకుండా దైవ సంభూతులై ఉన్నారు కనుక ఆ కుటుంబాలు దీవించబడ్డాయట. ఈ రాత్రి ఆ దిశగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు అలాంటి ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకునే, చెప్పాను కదా ఇందాక, యెహోరాం ఒకే ఇంట్లో ఉన్నారు అన్నదమ్ముళ్ళందరూ. తనకంటే గనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గౌరవించాల్సిన వాళ్ళు ఉన్నారు. లెక్క చేయకుండా ప్రవర్తించాడు యెహోరాం, మట్టి కొట్టుకుపోయాడు. రెండో మాట, న్యాయాధిపతుల గ్రంథం 5:24, జడ్జెస్ 5:24. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఆవిడ పేరు యాయేలు. తలల పైకెత్తండి, ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. దెబోరా న్యాయాధిపతిగా ఉన్న రోజులు 20 సంవత్సరాలు ప్రజలకి నెమ్మది లేదు. 20 సంవత్సరాలు ప్రజలు ఆక్రందనలో ఉన్నారు. 20 సంవత్సరాలు ప్రజలు భయంకరమైన దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నారు. 20 సంవత్సరాలు ప్రజలు కన్నీటి సముద్రంలో మగ్గిపోతున్నారు. 20 సంవత్సరాలు. దెబోరా ఎప్పుడైతే ప్రవక్తగా న్యాయాధిపతిగా లేచిందో, అక్కడ బారాకు అనే రాజు దెబోరా దగ్గరికి వెళ్ళి, దెబోరా, సీసెరా అనే రాక్షసుడు, సీసెరా అనే భయంకరమైన దుర్మార్గుడు తరచుగా దేవుడి బిడ్డల మీద దాడి చేస్తూ 20 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఓపిక లేకుండా, తిన్న అన్నం వంట పట్టకుండా భయంకరమైన వేదనలకు గురి చేస్తున్నాడు. దయచేసి నీవు మాతో కూడా యుద్ధానికి రావాలి. దెబోరా అన్నారు, ఒక్క ఆడది నీతో వస్తే ఆడదాని వలన నీవు జయించేవన్నా అప్రతిష్ట నీకుంటుందేమో. అప్రతిష్ట వచ్చినా పర్వాలేదు, కానీ నా ప్రజలు నెమ్మదిగా బ్రతకాలి, ఆ రాక్షసుడి చేతిలో నుంచి విడిపించాలి. దెబోరా అన్నారు, ఓకే, ప్రజల్ని సిద్ధపరచుకో. నేను ఎప్పుడైతే
శత్రువుని నీ చేతికి అప్పగించడానికి యెహోవా బయలుదేరి ఉన్నాడు అని అంటానో, మీరందరూ బయలుదేరండి. శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగిస్తారు. ప్రియులారా, వాడు కూడా శ్రేష్టమైన 100 కొలది ఇనప రథాలు తీసుకుని బయలుదేరాడు శత్రువు. బారాకు కూడా తన ప్రజలతో ఎదురు చూస్తూ ఉన్నా. 20 సంవత్సరాలు కంటి మీద కునుకు లేదు, ఒంట్లో ఓపిక లేదు, నెమ్మది లేదు, నోటి నిండా నవ్వు లేదు. పరిస్థితి భయంకరమైన దారుణం. ఎప్పుడైతే దెబోరా యెహోవా బయలుదేరి ఉన్నాడు, బారాకు బయలుదేరు అన్న వెంటనే బారాకు సైన్యం అంతా బయలుదేరింది. వెంటనే వీడు సీసెరా అనేవాడు రథాన్ని దిగి పరిగెత్తి 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 పారిపోతున్నాడు. యాయేలు గుడారం బయట నుంచొని, ఏమండోయ్ ఏమిటి సంగతి? ఆడ శత్రువులు తరుగుతున్నారమ్మా, అలాగైతే మా గుడారంలో వచ్చి దాక్కోమంది. అబ్బా ఇదే చంద్రబాబు ఆయన లోనకి వెళ్ళాడు. లోనకి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా, మంచినీళ్ళు ఇవ్వమ్మా, మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె ఏం చేసింది? సర్దారులు తాగే పాత్ర ఉంటుంది చూడండి, సర్దారులు తాగే పాత్ర, దాంట్లో మేగడ పాలు తెచ్చింది. ఈ అదొక అప్పుడైనా తెలియాలనా? ఏడ్రా మనం మంచినీళ్ళు అడితే ఈవిడ ఎవడ్రా బాబు మేగడ పాలు తెచ్చింది, అది మ్యాటర్ ఏది ఎడం కండి అదరాలనా అడికి బొర తక్కువ గాడిద. మంచినీళ్ళు అడిగితే సర్దారులు తాగే పాత్రలో మేగడపాలు తెచ్చిందంట. తాగిన తర్వాత బజ్జో పెట్టి దుప్పటి కప్పిందంట. అప్పుడైనా తెలియాలి ఎదోకే. వేసవకాలం అదిరిపోతుంది, ఎండ సెగ అదిరిపోతుంది, ఈవిడేటర్ బాబు కంబలు కప్పి దుప్పటి కప్పిందని లేవాలనా? ఈడు యాదవా? మంచినీళ్ళు అడిగినప్పుడు మేగడపాలు ఇచ్చినప్పటికీ మ్యాటర్ అర్థం అవ్వాలి. పాపాడు తెలవక సీసెరా అనేవాడు పడుకున్నాడు. పాప ఈవిడ దుప్పటి కప్పింది. బా నీలాంటి భక్తులు ప్రపంచం మీద ఉండ శెట్టర్ గారు పడుకున్నాడు. పాపం బాగా పరిగెత్తి 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 అలసిపోయాడు కదండి, కొంచెం పడుకున్నాడు. ఎప్పటి నుంచి దాచిందో, ఎవరి కోసం దాచిపెట్టిందో ఆ సుత్తి మేకు, అది మామూలు మేకు కాదు, ఇంత పెద్ద మేకు. ఈ టెంట్ హౌస్ వాళ్ళు కొడుతుంటారు, శామేన వేసినప్పుడు కొడుతుంటారే, ఇంత పెద్ద మేకు ఒకటి, సుత్తి ఒకటి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో మేకు సుత్తి తప్పనిసరిగా ఉండాలి. ఎవరావిడ ఆమెనా ఉంది? ఎవరు బుర్రబద్దలు కొడదామని కొంతమందికి వాక్యం ఈ టైప్ అర్థమవుద్ది. ఒకసారి ఏసన్న గారు వాక్యం చెప్తూ బాగా ఆ రోజు ఫుల్ ఫైరింగ్లో ఉందంట బండి. సంగమా ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేకపోతే చల్లగానైనా ఉండండి. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు మీ మీద ఉమ్మి వేస్తాడు. నిర్ణయం ఈ రోజే, నేడు అని ఉండగానే, ఈ రోజే, రేపు కాదు ఈ రోజే నిర్ణయం తీసుకో. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక వాక్యం చెప్పేటప్పుడే ఆ ఇద్దరు ముసలోళ్ళు మాట్లాడుకుంటున్నారు. వదినా ఈరోజే రమ్మంటున్నాడు కదా నిర్ణయానికి, మరి ఏం చేద్దాం వదినా? నిర్ణయం తీసుకుందాం. కూటమి అయిన తర్వాత ఇద్దరు పాపం వాళ్ళు ఊరు వెళ్తున్నారు బస్సు ఎక్కి. వాళ్ళు చాలా దూరం 2-3 గ్రామాలు దాటాలి. ముసలోళ్ళు ఇద్దరు, చలికాలం ఉంది, డిసెంబర్ నెల. బస్సులోనే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. వదిన చలికాలం చల్లగా ఉండాలంటే కుదరదు, ఎచ్చగా ఉందాం అనుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఈ పక్కన ఇంటి వెనక్కి వెళ్ళి ఇద్దరు సలసల 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 సల నీళ్లు కాబెట్టారు. నీళ్ళు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఇద్దరు తోలు ఊడిపోయింది ఇద్దరికి. కేకలు గ్లోరీ కమాన్ లార్డ్, కమాన్ గ్లోరీ 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 కమాన్ అంటే పక్కింటి వాళ్ళందరూ కమాను. ఏంటి ముసలమ్మలారు ఏమైంది మీకంటే, ఏసన్న గారు నేడే నిర్ణయం తీసుకోమన్నాడు, ఇప్పుడే తీసుకోమన్నాడు. ఉంటే వెచ్చగా ఉండమన్నాడు, లేకపోతే డిసెంబర్ నెలలో చల్లగా ఉంటే కుదరదు కదా, అందుకని సలక ఈ దుంపదేగా ఇట్లా అర్థమవుద్ది కొంతమందికి వాక్యం. ప్రియులారా, ఈ యాయేలు వాళ్ళ ఇంట్లో ఆ గుడారంలో మేకుంది,
సుత్తుంది. నా మాటలు కంసాలి చేతిలో అగ్ని వంటిది కాదా, సుత్తి బండలను బద్దలు చేయు. సుత్తె అంటే దేవుని వాక్యం. మేకు అంటే ఉపదేశం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11. ప్రసంగి గ్రంథం 12:11. జ్ఞానులు చెప్పు మాటలు మునికోనల వలెను చక్కగా పేర్చబడి కూర్చబడి దిగ్గొట్టబడిన మేకులు వంటిది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏ తెగులు మీ గుడారము సమీపించకుండా ఉండాలి అంటే సుత్తితో పోల్చబడిన దేవుని వాక్యం ఉండాలి, ఉపదేశముతో పోల్చబడిన మేకులు ఉండాలి. అనేక కుటుంబాల్లో దేవుని వాక్యం ఉంది కానీ ఉపదేశముతో కూడిన వాక్యం ఇంపార్టెంట్. దేవుడు ఒక ఉపదేశాన్ని గణపరిచి దాన్ని సిద్ధపరిచి గణపరుచున్నాడు. ఉపదేశానుసారమైన భక్తి ఎవరైతే చేస్తారో కీడు వస్తుందన్న భయం లేకుండా సురక్షితముగా ఉందురుగాక. హల్లెలూయా. జ్ఞాని యొక్క ఉపదేశముతో కూడిన వాక్యం చక్కగా పేర్చబడి కూర్చబడి దిగ్గొట్టబడిన, చెప్పండి, దిగ్గొట్టబడిన మేకుల్లాంటిది. ఈరోజు సాయంకాలం నన్ను కలవాలని చాలామంది వచ్చారు. ఎవరిని కలవలేదు నేను. సభామూర్ఖంగా నన్ను క్షమించండి. మీకు తెలుసు, సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు నా ప్రార్థనా సమయం. ఇది ఈరోజు పెట్టుకున్నది కాదు, నాకు గత 15 ఏళ్ల నుంచి నాకు అలవాటైన అనుభవం. సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు నా ప్రార్థనా సమయం. ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఏ ఒక్కరు అక్కడున్నా తల మీద చేయబెట్టి మాట కూడా మాట్లాడకుండా ప్రార్థనకు వెళ్ళిపోవడం నాకు అలవాటు. ఆన్ ది వేలో కోటానికి వెళ్ళేటప్పుడు మా ఇల్లు అక్కడండి, ఒక చిన్న ప్రార్థన చేయమంటే చేయను. రాత్రి వస్తాను, అవసరమైతే రాను. ఎందుకండి మీకు అంత మూర్ఖత్వం, ఎందుకంత గర్వం కాదు. ఇది నేను పెట్టుకున్న డిసిప్లిన్. ఎందుకు అంటే 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆయన పలికించాలనుకున్న ఉపదేశపు మాటలన్నీ సేవకు నోట్ల పేరుస్తారు, చక్కగా మేకుల్లాగా పేరుస్తారు. దేవుడు నా నోట్లో పేర్చబడిన ఉపదేశం పేర్చినప్పుడు మందిరంలో ఎవరైనా వచ్చింటే వాళ్ళతో నేను వ్యవహారం చేసుకుంటా కూర్చొని వాళ్ళతో మాట్లాడి దేవుడు కూర్చుని మేకులన్నీ అక్కడ పడిపోతాయి. ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బోసినోటు ఏదో ఒకటి గాలి మాటలు, లేకపోతే ఒక అరగంట సేపు ఇందాక ఎవరో పాడలేండి, స్తుతిగానమే పాడనా 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 పాడమనేగా చెప్పింది. ఇక అట్లా ఒక అరగంట పాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక దేవుని మాటలు, దేవుని ఉపదేశం, ప్రభు పేర్చిన మాటలు రావు. వాళ్ళతో మాట్లాడి అక్కడ పడిపోతాయి. వెళ్ళే దారిలో మా ఇల్లు అక్కడికి రమ్మంటే అక్కడ పడిపోతాయి. ఇక కోటానికి వచ్చిన తర్వాత నా మాటలు, నా జ్ఞానపు మాటలు, నా శలోక్తులు, నా శతులు, నా వ్యవహారాలు తప్ప దేవుని మాటలు రావు. ఎవరు బాధపడ్డా ఇక లైఫ్లో నాతో మాట్లాడకపోయినా నాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 1000 మంది ప్రజలు దేవుని మాటలకు వచ్చినప్పుడు మీ ఒక్కరితో మాట్లాడడానికి, మీ ఒక్కరితో వ్యవహారం చేయడానికి నాకు సమయం లేదనే చెప్తాను. యాయేలు చక్కగా పేర్చబడి కూర్చబడి దిగ్గొట్టబడిన మేకులున్నాయి ఆ ఇంట్లో. ఉపదేశముతో కూడిన వాక్యం ఏ ఇంట్లో ఉంటుందో పొరపాటున చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం. ప్రొవర్బ్స్ 1:33. నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపదేశముతో కూడిన వాక్యం, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద, ఉపదేశముతో కూడిన వాక్యం మీద మీరు కట్టబడాలి. అందుకే పౌలు అంటారు, దేవుని కృపా వాక్యానికి, ఉపదేశానికి మిమ్మల్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. ఆ వాక్యం, ఉపదేశం మిమ్మల్ని దేవుని ఇంటిగా కట్టి లేపుతా ఉంది. హల్లెలూయా. ఏ ఆత్మీయుడైతే ఉపదేశంతో కట్టబడతాడో
అందుకే సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, నా బోధకుల యొక్క ఉపదేశాన్ని నిరాకరించాను, సేవకుల మాటను నేను అంగీకరించలేదు. సంఘములో సమాజంలో ఉంటున్న ప్రతి విధమైన దౌష్ట్యానికి లోబడ్డానికి కొంచెమే ఎడమైంది. నా బోధకుల మాట ఉపదేశాన్ని నేను అంగీకరించనందువలన నా కాలు జారే పరిస్థితి వచ్చింది. మీ గుడారాలు రమ్యంగా ఉండాలంటే ఏ తెగులు, ఏ అపాయం మీ గుడారాల మీదకి రాకుండా, సమీపించకుండా, దేవుడు మీ కుటుంబాల్లో నెమ్మదిని, దీవెనను, నొందిన ఆశీర్వాదాన్ని దయచేయాలంటే ఉపదేశముతో కూడిన, వాక్యముతో కూడిన అనుభవాలు ఏ కుటుంబంలో ఉంటాయో వాళ్ళ గుడారాలు వర్ధిల్లుతాయి, వర్ధిల్లుతాయి, వర్ధిల్లుతాయి. మూడో మాట, ముచ్చటగా మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన 7, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి కొన్ని మాటలు చదువుతారు. ప్రకటన 7:15 నుంచి, రైట్? సింహాసనాసీనుడై ఉన్నవాడు తానే తన గుడారాన్ని వాళ్ళ మీద కప్పుతారు. వాళ్ళకి ఇక మీదట ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండ దెబ్బ ఉండదు, వడదెబ్బ తగలదు. ఎలాగనగా గొర్రెపిల్ల వాళ్ళకి కాంతిగా ఉంటుంది. జీవ జలముల బొగ్గల యొద్దకు ఆయన వారిని, దేవుడే ప్రతి బాష్ప బిందువుని తుడుస్తాను. తలల పైకెత్తాను. ఈ వాక్య భాగాన్ని 3 సెక్షన్లుగా విభజిస్తున్నాను. 1, సూర్యుని ఎండ దెబ్బ తగలదు, వడదెబ్బ తగలదు. 2, నీటి బొగ్గల దగ్గరికి ఆయన వాళ్ళను నడిపిస్తారు. 3, దేవుడే వారి ప్రతి బాష్ప బిందువుని తుడుస్తారు. ఎవరు వాళ్ళు? మహాశ్రమల నుంచి విడిపించబడిన వాళ్ళు. తలలు పైకెత్తండి. నా దేవుని ప్రియులారా, ఈ రోజున ఆత్మీయులు చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న శోధనలు వస్తేనే ప్రార్థన మానేయడం, భక్తిని మానేస్తూ ఉన్నారు. ఆ మధ్య ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ నిన్న ఆదివారం ప్రార్థనకు రాలేదు, ఏమైంది? మొన్న ఆఫీసులో మా బాస్ కోపడ్డాడని మనసు అన్నీ నలుపుతున్నాడు. ఒరే, ఆఫీసులో బాస్ కోప్పడితే ఆఫీస్ మానేయి, చర్చ్ ఎందుకు మానేసావురా? ఆ బాస్ కోప్పడ్డాడు, మరలా గోప్ బగిలిపోదు గాడిదడి. పాస్టర్ గారు కోప్పడితే చర్చ్ మానేయి, పాస్టర్ గారు ప్రసంగం లేదు, చర్చ్ మానేయి. బాస్ కోప్పడితే ఉద్యోగం మానేయి. భర్త కోప్పడితే వాడికి వంట చేసి పెట్టద్దు, చర్చ్ మానేస్తే ఎట్లమ్మా? అర్థమైంది మీకు మ్యాటరు? ఎవడు ఏదైనా చేయని చర్చ్ మానేస్తారు. మేము ఒకటి లోకువ, దేవుడు ఒకడు లోకువ అయ్యాడు. మీకు చిన్న సమస్య రాకూడదు, దేవుడు లేడు. అడిగిన వెంటనే ఆమెకి ఏదో ఇవ్వలేదంట దేవుడు లేడు. భర్తను అడుగుతావు, 100 సార్లు అడుగుతావు, సిగ్గు లేకుండా అడుగుతావు, వాడు ఇవ్వడు. నా భర్త లేడు అంటావా? చెప్పరే? ఏదైనా జరగని పొలం పనులు చేస్తున్నాడు, ఆసాం ఏదో తిట్టాడంట, ఆదివారం ప్రార్థన మానేశాడు. యారా రాలేదన్నా? మా ఆసాం కోప్పడ్డాడండి. కోప్పడితే పొలం పని చేయడం మాని ఆరాధన మానేస్తావేమిట్రా? నా మాట వినండి, దేవుని మాటకు అంగీకరించండి. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు వచ్చినా సన్నిధిని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎవరు వాళ్ళు? ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా, నీటి బొగ్గలకు దగ్గర నడిపించి ఆయనే బాష్ప బిందువులు తుడుస్తారు. ఎవరు వాళ్ళు? మహాశ్రమల నుంచి విడిపించబడిన వాళ్ళు. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు, నిందలు, అవమానాలు, దూషణలు ఇవన్నీ కలుగుతాయి. ఇవి మనకు కలుగుతూ ఉన్నప్పుడు ఏదో కొత్తగా ఏదో జరిగింది అనుకోకూడదు. పేతురు అంటారు, మీకేదో జరిగిందని, కొత్తగా వింతగా ఏదో జరిగిందని మీరు అనుకోకండి. మీ సహోదరుల జీవితాల్లో అగ్ని వంటి శ్రమలు వచ్చాయి. అగ్ని వంటి కాదు, అగ్నిలో వేయబడ్డ శ్రమలు వచ్చాయి. అయినా వాళ్ళు కదలలేదు పొరపాటున.
గనుక ఆత్మీయులారా, మీరు నడుము కట్టాలి, మీ మనస్సు అనే నడుము కట్టాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేవుని, సంఘాన్ని, క్రీస్తుని పొరపాటున విడిచిపెట్టకూడదు. అందుకే పౌలు అంటారు, కరువైన, ఖడ్గమైన, ఎత్తైన, లోతైన, పొడవైన, ఉన్నమైన, అధికారులైన, దేవదూతలైన, సృష్టించబడిన ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏది లేదు అని రూఢిగా 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 నమ్ముచూ ఉన్నాను. ఈ నమ్మకత్వం ప్రతి ఒక్కరికి కావాలి. వీరు అగ్ని వంటి శ్రమలలో నుంచి విడిపించబడ్డ వాళ్ళు. వాళ్ళకి జరిగేది ఏమిటి? ఏం జరగబోతుంది? దేవుడే తన గుడారాన్ని కప్పుతారట. ఆమేన్. ఆయన గుడారాన్ని కప్పితే ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి సూర్యుని దెబ్బ, వడదెబ్బ తగలదట. ప్రస్తుతానికి మ్యాటర్ అదేగా. బస్సులో వెళ్తానే ఉన్నారు, వడదెబ్బ తగిలిన దెబ్బ ఇక్కడ చచ్చిపోతున్నారు. బళ్ళలోని పెట్లు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. దేవుడి దేవుడు 4 రోజుల నుంచి చల్లగా ఉంది. హల్లెలూయా. చదువుతాం 102వ కీర్తన. వడదెబ్బ తగిలితే మనిషి ఏమవుతాడు? 102వ కీర్తన 4:5. 102వ కీర్తన 4:5. అదుగో, ఎండ దెబ్బ తగిలితే మనిషి వాడిపోతాడు. హృదయం వాడిపోయింది. భోజనం చేయడానికి మర్చిపోయాను. మూలుగుల శబ్దం వలన క్షీణించిపోయినాయి. ఉందామాట. నా దేవుని ప్రియులారా, మరలా చదువుతారు 4వ వాక్యం. ఎండ దెబ్బకు వాడిన గడ్డిలాగా నా హృదయం వాడిపోయింది. భోజనం చేయడానికే మర్చిపోయాను. పేపాలు నీళ్లు తాగుతున్నాను, చెరుకు రసం తాగుతున్నాను, బత్తాయి రసం తాగుతున్నాను. ఆ రసాలు ఈ రసాలు ఆ రసాలు తాగుతున్నాడు. అన్న కొంచెం వద్దు, భోజనం చేయకపోయా, వద్దు, ఒక్క ముద్ద వద్దు, కమ్మగా ఉంది, వద్దు, చెంబుడు నీళ్ళు తాగి పొట్ట బద్దలైపోతుంది. కానీ అన్నం తినమంటే తినట్లే. భోజనం చేయడానికే మర్చిపోయాడు. వడదెబ్బ తగిలేసరికి హృదయం ఏమైందట? వాడిపోయిందట. నా దేవుని ప్రియులారా, యేసు నామములో ఈ వాక్యపు జలుల చేత మీ హృదయాలు తెప్పరిల్లునుగాక. హల్లెలూయా. వారు ఆయన్నే చూస్తూ ఉంటారట. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించెను. వారి ఎముకలు లేతగడ్డి వలె, వాళ్ళ హృదయం ఉల్లసించిందట. యెషయా గ్రంథంలో ఉంటుంది. వారు ఆయన తట్టు చూడగా, ఈ రాత్రి మీ మనోనేత్రాలు తేటగా వెలిగించబడిన వారై ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూడండి. యేసు నామములో మీ హృదయాలు తెప్పరిల్లి ఉల్లసించునుగాక. ఏ విషయాలు మీరు ఎండిపోయి వాడిపోయి మీ హృదయం క్షీణించిపోయిందో, మీ హృదయం కృంగిపోయిందో, మీ హృదయం బద్దలైపోయినదో, ఈ రాత్రి క్రీస్తు వాత్సల్యాన్ని బట్టి నేను రూఢిగా మీతో చెప్తున్నాను. ఇక అలాంటి ఎండ దెబ్బలు, వడదెబ్బలు తగలకుండా, భోంచేయడానికి మర్చిపోయిన వాడిపోయిన స్థితిలో మీరు లేకుండా, మీరు ఎల్లప్పుడూ పచ్చగా కలకలాడుతూ ఉండేటట్లుగా మీ హృదయాలు నా దేవుడు ఉల్లసింప చేయునుగాక. అంటే క్షీణించిపోయే స్థితి, కృంగిపోయే పరిస్థితి. యాకోబు అంటారు, మామా 20 సంవత్సరాలుగా నీ దగ్గర పనిచేస్తున్నాను మామా. పగలు ఎండకి, రాత్రి వర్షానికి, వేకు మంచుకి క్షీణించిపోయాను. ఎండకి నేను క్షీణించిపోయాను. నా దేవుని ప్రియులారా, ఆ క్షీణ దశ జీవాన్ని కోల్పోయే పరిస్థితి. కోల్పోవడం కాదు, ఈ వడదెబ్బ ఎండదెబ్బ తగిలితే కోల్పోయే స్థితి కాదు, కోల్పోతున్నారు, చచ్చిపోతున్నారు. ఈ వాక్యము ద్వారా ఒక్కొక్కరి హృదయాలు నా దేవుడు తెప్పరిల్ల చేయునుగాక. దేవుడే తన గుడారాన్ని మనందరి మీద కప్పునుగాక. ఇందులో సెకండ్ పార్ట్, జీవ జలపు బొగ్గల యొద్దకు ఆయన వారిని నడిపించడం కాదు, కానీ యేసయ్యే జీవజలపు బొగ్గ. మనం ఆయన దగ్గర కూర్చున్నామంటే చల్లగా ఉంటుంది. సుకుమారమైన వదనము నీది స్ఫటికము వలె. ఎట్లా? మీరు చెప్పేది చల్లగా లేదు, మండుతుంది. ఆ పదాన్ని అట్లా పాడాలి. ఆవిడ ఎట్లా పాడింది క్యాసెట్లో? అట్లా పాడింది మొత్తం. సుకుమారమైన వదనము నీది
స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది. హరనారే నారే అనాలి. స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది. నరెని నారే నారే తరెని నారే నారే నరే నారే 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 నారే. షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో రవల్లి పద్మమునై. షారోను వనములో అనాలి. నీ ప్రేమాతిశయముచే ఆనందమయమై హరే నారే నారే. నీ ప్రేమాతి నారే 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 నారా నారే నారే నారా నారే. నిస్వార్థమైనది ప్రేమ శాశ్వతమైనది. సరినా నరే నారే నారే హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఆయన గుడారాన్ని కప్పబోతున్నాడు. జీవజలపు ఓటల దగ్గరగా ఆయన వేసవి కాలంలో కోడికాలు కదా దేవుడు, అది కోడికాలు కదా, కొడైకెనాలు, ఊటీ, సిమ్లా, డార్జిలింగ్, కులు మనాలి చెక్కేస్తుంటారు. ఎందుకు? అక్కడికి వెళ్ళి ఉంటే చల్లటి గాలి తెమ్మెర్లు తగులుతూ ఉంటాయి. ఏ ఏ పరిస్థితుల ప్రభావాలను బట్టి ఎండ దెబ్బలకి వడగాల్పులకి మీరు క్షీణించిపోయినారో కమ్మనైన కబురు అందబోతూ ఉంది మీకు. ఇలా మలమల మాడిపోతున్న ఎండల్లో 4 జల్లులు పెడితే పేపర్ వాళ్ళు ఎంత కవిత్వం రాస్తారు. ఆ 4 జల్లులు పెడితే షూర్ విశ్వసించండి, ఏ కోణంలో అయితే మీరు గత కొద్ది సంవత్సరాలుగా వాడిపోతూ ఎండిపోతూ క్షీణించిపోతూ హృదయం బద్దలైపోతూ ఉందో విశ్వసించండి, కమ్మనైన కబురు అందబోతూ ఉంది. ప్రాణాలు తెప్పరిల్లబోతున్నాయి, గాలి తెమ్మరులు వెచ్చబోతూ ఉన్నాయి.
ఆ స్పర్శ మీరు అనుభవించబోతున్నారు. విశ్వసించిన వారి మీద ఇప్పుడే 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 ఇది బలమౌషమాంగలబరకథరాసికదలౌషమారికసల. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ ఏ పరిస్థితులను బట్టి మీరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కంటికి మంటికి ధారగా ఏడుస్తూ ఉన్నారో, నిశ్చయముగా నీటి బుగ్గల దగ్గరికి నడిపించే నా ప్రభు గాలి తెమ్మెరలు మీ మీద విసర చేయడమే కాదు, సాక్షాత్తు నా ప్రభువే మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తొడవబోతున్నారు. ఏ కోణంలో మీరు అంగలారుస్తూ కన్నీరు కారుస్తూ గత కొద్ది సంవత్సరాలుగా, అది కోర్టు కేసు కావచ్చు, అన్యాయం కావచ్చు, మీకు న్యాయం లేకపోవచ్చు, ఏదైనా వ్యాధి కావచ్చు, కృంగిపోతున్నారు, ఆస్తి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఏ విషయాల్లో మీరు గత కొద్ది కాలంగా ఏడుస్తూ 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 మీ కన్నులు చివికిపోయి మీ కన్నులు ఎండిపోయి ఉన్నాయో, ఏడవకండి ఏడవకండి ఏడవకండి. మీ కళ్ళు కన్నీరు కార్చకుండా ఆయన తప్పిస్తాడు. కన్నీరు ఎక్కువ కారిస్తే కళ్ళల్లో ఉన్న కాంతి తగ్గిపోతుంది. కళ్ళు గనక కాంతిహీనమైతే దేహమంతా పాడైపోతుంది. గనక కన్నీరు విడవకుండా మీ కన్నులను తప్పించబోతున్నాడు, విడిపించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, దేవుడే మీ బాష్ప బిందును తొడవబోతున్నారు. ఇక దుఃఖము ఏడుపు యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. యేసు నామములో మీ తలల మీద నిత్య ఆనందం ఉండును గాక. ఏ తెగులు మీ గుడారము సమీపించదు. మీ కుటుంబాలు, మీ గృహాలు, సంఘాలు రమ్యముగా ఆశీర్వాదకరంగా ఉండాలి. సంఘాలు దీవించబడాలి. మీ కుటుంబాలు కూడా నెమ్మదిగా ఉండాలి. అలాగునుండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: యేసు రక్తం రాయాలి, చెడ్డ సమాచారాన్ని మాట్లాడడం ఆపాలి. 3, బలిపీఠంలో ఉన్న నిప్పుల్ని మీరు ధూప కలశంలో వేసి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభు రాబోతున్నారు. పౌలు అంటారు, ఈ దేహం అనే గుడారం శిథిలమైపోతుంది, వేరొక గుడారం దిగిరాబోతోంది. మర్చ్యమైనది అమర్చ్యతను ధరించుకుంటుంది. శిథిలమైపోయే గుడారం మహిమ గుడారాన్ని ధరించుకుంటుంది. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ప్రస్తుతం ప్రవచన గ్రంథాల్లో రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. రేపో ఎల్లుండో, ఈ వారమో 10 రోజుల్లోనో, లేకపోతే వచ్చే నెలలోనో టర్కీలో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావస్తూ ఉంది. గత 2 వారాలు నేను ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నాను, మిడిల్ ఈస్ట్. రేపో ఎల్లుండో, మరుసటి రోజు, లేకపోతే ఈ వారంలోనో 10 రోజుల్లోనో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతూ ఉంది. ఆకాశంలో కొన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. సముద్రం హద్దు మీరు ముందుకు వచ్చేస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ భూమి బద్దలైపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వరదలు, నాశనం, వినాశం, యుద్ధ వార్తలు, యుద్ధ సమాచారాలు, ఎక్కడ పడితే అక్కడ తెగుళ్ళు, భయంకరమైన క్షామం. వీటన్నింటికి కారణం ప్రభు రాబోతున్నాడు. ఈ లోకం అనే గుడారం శిథిలమైపోతుంది. శిథిలము కాని అక్షయ గుడారాన్ని ధరించిన వాళ్ళమై, మహిమా స్వరూప్యకు దేవుణ్ణి ముసుగులేని ముఖము కలవారమై కన్నులారా చూసే రోజులు సమీపిస్తున్నాయి. ఆ రోజు రావాలంటే ఈ దేహం అనే గుడారం అమర్చ్యతను ధరించుకునేటట్లుగా ఆత్మ పూర్ణులై ఉండుడి. దేవుడి మాటలు మీ అందరి వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. అందరూ లేవాలన్నా కూర్చోవాలన్నా? మీ అందరికీ ప్రార్థన చేయాలంటే తెల్లవారిపోయేట్టుగా ఉంది. పాట పాడదాం. ఏముంది, రాత్రి అంతా ఇక్కడే ఉంటాంగా. దయచేసి అందరూ లేచి నిలవబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మాట్లాడకూడదు, దైవ ప్రసన్నత పోగొట్టుకోకూడదు. మీ అందరి కొరకు ఎంత ఆలస్యమైన ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ లేచి నిలవబడి 1 నిమిషం దైవ ప్రసన్నతను అనుభవించే సమయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరు లేచి నిలబడిన వారు ఇక అటు ఇటు చూడకూడదు. దైవ ప్రసన్నత పోగొట్టుకోకండి. దయచేసి మీ మనోనేత్రాలు వెలిగించబడిన వారై పరిశుద్ధుల మధ్యలో క్రీస్తు మహదైశ్వర్యాన్ని మీరు చూడాలి. ఏ తెగులు మీ గుడారము సమీపించదు. ఏ శత్రువు మీ గుడారము సమీపించదు.
నా దేవుని ప్రియులారా, ప్రక్కన భక్తిహీనులు 1000 మంది కూలిపోయినా, మీ ప్రక్కన 10,000 మంది భక్తిహీనులు కూలిపోయినా, ఏ అపాయము ఏ తెగులు మీ గుడారము సమీపించదు, పొరపాటును సమీపించదు. దేవుడు తానే తన గుడారాన్ని మన మీద కప్పబోతూ ఉన్నారు. దేవుడు తానే తన గుడారాన్ని కప్పబోతూ ఉన్నారు. మహిమ కలిగిన గుడారాన్ని కప్పబోతున్నారు. మహిమ కలిగిన గుడారాన్ని కప్పబోతూ ఉన్నారు. హల్లెలూయా. స్తుతించాలి, అందరూ స్తుతించాలి. దయచేసి అందరూ స్తుతించాలి. దయచేసి అందరూ స్తుతించాలి. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతించాలి ప్రియులారా. అందరూ ఈ మైదానంలో ఎవరు ఎక్కడున్నా సరే బాగా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దైవ శక్తి మిమ్మల్ని కమ్ముకుంటున్న రాత్రి, పరిశుద్ధాత్ముడి శక్తి ఒక్కొక్కరి మీద బలముగా కుమ్మరించబడుతున్న రాత్రి, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద బలముగా దిగుతున్న రాత్రి, మహిమా స్వరూపియగు ఆత్మచేత నింపబడుదురుగాక, మహిమా స్వరూపియగు ఆత్మచేత నింపబడుదురుగాక, మహిమా స్వరూపియగు ఆత్మచేత నింపబడుదురుగాక, నింపబడుదురుగాక, నింపబడుదురుగాక. విశ్వసించు వాని కడుపులో నుండి జీవన జలనది పొంగి పారినట్లుగా అదిగో అపరిమితమైన కృప ఒక్కొక్కరిని ఆవరిస్తుంది. హల్లెలూయా. బలా షకద రాసి బౌదజ బలబకత్నార బౌషబా రిక్క బౌదరకత్కల బౌషకరసబా. మీ నోటిని బాగుగా తెరవండి, మీ నోటిని బాగుగా తెరవండి. బలమైన దేవుని ఆత్మ, బలమైన దేవుని ఆత్మ ఒక్కొక్కరిని 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 కమ్ముతూ ఉన్నాడు, కమ్ముతూ ఉన్నాడు, కమ్ముతూ ఉన్నాడు. పరిశుద్ధ స్పర్శ అనుభవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమైన దేవుని ఆత్మ, బలమైన దేవుని ఆత్మ ఒక్కొక్కరిని కమ్ముతా ఉంది. ఏ తెగులు మీ గుడారము సమీపించదు. అగ్ని, 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 అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడాలి. ఒక్కొక్కరిలో ఉన్న తెగులు యేసు నామములో కాల్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరి మీద యేసు రక్తం ప్రోక్షించబడుతూ ఉంది. ఒక్కొక్కరి మీద యేసు రక్తం ప్రోక్షించబడుతూ ఉంది. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంక యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తం. పాడాలి, పాడాలి, పాడాలి. మహాపరిశుద్ధ స్థలములో యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము. కొత్తలు కట్టి అందరూ యేసు పాడాలి, పాడాలి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము.
యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు. అందరూ 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 యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు. సర్వజనులారా పాడాలి. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. జయం 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 యేసు రక్తమే జయం. అందరూ అందరూ జయం 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 యేసు రక్తమే జయం జయం. మరణము గెలచి సమాధి పునరుత్థానుడా జయం జయం. మరణము గెలచి సమాధి గెలచి పునరుత్థానుడా జయం జయం. జయం 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 యేసు రక్తమే జయం జయం. జయం 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 యేసు రక్తమే జయం జయం. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రము. జయం 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 జయం. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు యేసు రక్తములోనే. సాక్షాత్తు దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా గుడారముతో కప్పుతూ ఉన్నారు, గుడారముతో కప్పుతూ ఉన్నారు. ఆయన గుడారం నీ మీద వేయబడుతున్నప్పుడు, ఆయన గుడారం నీ మీద వేయబడుతున్నప్పుడు మహిమా స్వరూపము ఆత్మచేత నింపబడి వాడాలి, నింపబడి వాడాలి, నింపబడి వాడాలి. దేవుడే తన గుడారముతో కప్పుతూ ఉన్నారు. దేవుడే తన గుడారముతో కప్పుతూ ఉన్నారు, కప్పుతూ ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మల స్పర్శ అనుభవించాలి, 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 అనుభవించాలి. హల్లెలూయా.
ఉన్నారో, ఎవరైతే యేసు రక్తమే జయం అంటూ ఉన్నారో వారి మీద గుడారాన్ని కప్పుతూ ఉన్నారయ్యా. ఆ స్పర్శ అనుభవించు, 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 అనుభవించు. అందుకో అందుకో యేసునామమున, అందుకో యేసునామమున, అందుకో యేసునామమున. Release! Release! Hallelujah! Hallelujah! Praise Jesus! Hallelujah! 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 Thank you, Jesus! Hallelujah! 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 Thank you, Master! Thank you, Master! Hallelujah! Hallelujah! ఎవరి నోట యేసు రక్తమే జయమనే మాట వెలువడుతూ ఉందో వారిని ఆయన గుడారముతో కప్పుతూ ఉన్నారు. గుడారం మీ మీద కప్పుతూ ఉన్నప్పుడే ఆ స్పర్శను అనుభవించాలి, అనుభవించాలి, అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Praise Jesus. నా దేవుని ప్రియులారా, చీకటిలో సంచరించి నాశనం చేసే తెగులైనా సరే, బాధ పెట్టే తెగులైనా సరే, గొప్ప తెగులైనా సరే, ఎండు తెగులైనా సరే, ఏ తెగులు నిన్ను గాని నీ గుడారాన్ని గాని సమీపించదు. యేసు రక్తం ప్రోక్షించబడుతూ ఉంది. ప్రైజ్ ప్రియులారా, నాశనకరమైన తెగులు ఎందుకు వస్తుందో చెప్పాను. చీకటి కార్యాలు విడిచిపెట్టండి. బాధించే తెగులు ఎందుకు వస్తుందో చెప్పాను. నిర్బంధమైన పాపాలలో కూరుకున్నారు, వదిలిపెట్టలేక, విడిచిపెట్టలేక, వదులుకోలేక, తెంచుకోలేకున్నారు. ఈ రాత్రి తెంచేయి. గొప్ప తెగులు నీకంటే ఘనులైన వారిని, యోగ్యులైన వారిని చంపుతున్నావా? మాటలతో చంపుతున్నారా? క్రియలతో చంపుతున్నారా? వద్దు. ఎండు తెగులు హరితవనం లాంటి నీ జీవితం హరించుకుపోయేటట్లుగా మారిపోతుంది. జాగ్రత్త. యాకోబు నీ నివాస స్థలాలు, ఇశ్రాయేలు నీ గుడారములు ఎంత రమ్యం. కారణం యాకోబు ఎదిగిన వాడై అనుభవ జ్ఞానం చేత మీరు సాధువులుగా మారాలి. సాధువులంటే చిన్నపిల్లల మనస్తత్వం. అందుకే పలు సందర్భాల్లో ప్రభు అంటారు, వీరిలో చిన్న పిల్లలలో ఒక మారకపోతే మీరు పరలోక రాజ్యానికి రారని. అనుభవ జ్ఞానం చేత లోకమాలిన్యం నుంచి తప్పించబడి ఎదిగిన వారై ఉండాలి. నా దేవుని ప్రియులారా, యాయేలు గుడారములో సుత్తి మాత్రమే కాదు, మేకులు కూడా ఉన్నాయి. వదిలిపెట్టలేని మనుజాశలు, వదులుకోలేని పాపాలున్నాయి. ఉపదేశం చేత వాటిని చంపాలి. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పాతి పెట్టాలి. అప్పుడే నీ గుడారాలు దీవించబడతాయి. నీ గుడారాల్లో ఉల్లాసం ఉంటుంది. నీ గుడారాల్లో రక్షణ గురించి ఉత్సాహ సునాద గీతాలు ఉంటాయి. ఆమేన్. రేఖాబు వాళ్ళ వంశస్థులకు చెప్పారట, బ్రతుకు దినములన్నిటా మీరు గుడారాల్లోనే నివసించండి. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. దేవుడు అంటారు, రేఖాబు చెప్పినట్లుగా నేటి వరకు గుడారాల్లోనే ఉన్నారు గనుక, నిలవరమైన పట్టణం లేకుండా అలాగే ఉన్నారు గనుక, నిత్యము నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం దిగి వస్తూ ఉంది. సువర్ణ వీధులు కలిగిన పట్టణం దిగి వస్తూ ఉంది. మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. ఏ తెగులు మిమ్మల్ని సమీపించదు. దేవుడే తన గుడారాన్ని మన మీద కప్పుతూ ఉన్నాడు. రాత్రి సూర్యుని దెబ్బ, ఎండ దెబ్బ తగలదు. జీవ జలపు బొగ్గులోని నీళ్లు త్రాగి ప్రాణాలు తెప్పరిల్లాలి. రాత్రి సమాజముగా కూడిన ప్రతి ఒక్కరి బాష్ప బిందువు నా ప్రభువే తుడుస్తూ ఉన్నారు. ప్రభు నీ ప్రక్కన సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కసారి అనుభవించండి.
ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు నిన్ను తాకుతూ ఉంది. ఆయన వస్త్రపు చెంగు నిన్ను తాకుతూ ఉంది. ప్రభు నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడు. ప్రభు నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడు. పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా, పిలవండి, పిలవండి. నన్ను దాటి వెళ్ళొద్దయ్యా యేసయ్యా, యేసయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు యేసయ్యా, యేసయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు నాయన, నన్ను దాటి వెళ్ళొద్దు నాయన, నన్ను దాటి వెళ్ళొద్దు. యేసు నామములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. యేసు నామములో మీ దుఃఖ దినముల సమాప్తములగును గాక. యేసు నామములో మీ హృదయములో ఉన్న దుఃఖము విచారాలు కొట్టివేయబడును గాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి అయిపోయింది. ప్రభుతో నేను చెప్పాను 11 వరకు నాతో ఉండాలి ప్రభు అని. నౌ ద టైమ్ ఇస్ 11. ప్రభు నా కుడి ప్రక్క నుంచి వేదిక దిగారు. వెళ్ళిపోతున్నారు ఆయన, మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ప్రభు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతే మరలా ఎప్పుడు దర్శిస్తావో పిలవండి, పిలవండి, పిలవండి. నా తండ్రి నన్ను దాటి వెళ్ళొద్దు నాయన, నన్ను దాటి వెళ్ళొద్దు నాయన. నా హృదయాన్ని దీవెనతో నింపు నాయన, దీవెన వర్షంతో తడుపు నా తండ్రి. నా హృదయాన్ని తడుపు నాయన, నన్ను దాటి వెళ్ళొద్దు యేసయ్యా, 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 దాటి వెళ్ళొద్దు నాయన. నన్ను ఆశీర్వదించకుండా దాటి వెళ్ళొద్దయ్యా. ప్రైజ్ అడగండి ప్రభువుని అడగండి. ప్రైజ్ జీసస్. విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానానికి వచ్చి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ చివరి దినాన నీ దాసుని మీరు నిలవబెట్టారు. ఈ ప్రజల హృదయాలు తెప్పరిల్లునట్లు, ఈ మండు టెండలో మంచు వంటి నీ మాటల చేత వాళ్ళ హృదయాలు ఆదరించబడినట్లు తేటగా అనేక విషయాలు మీరు బోధించినందుల కొరకే నీకు స్తోత్రాలు నాయన. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని ప్రభువా మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ మాట ప్రతి ఒక్కరి జీవితాలలో ఇది మొదలుకొని మీరు నెరవేరుస్తున్నందుల కొరకే నీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు ఎవరి జీవితాలలో చీకటిని బట్టి నాశనకరమైనటువంటి తెగులు, నిర్బంధాన్ని బట్టి ప్రభువా బాధాకరమైనటువంటి తెగుళ్ళు, కీడు చేటును బట్టి గొప్ప తెగుళ్ళు, నీ మాటకి లోబడకపోవటాన్ని బట్టి ఎండు తెగుళ్ళు చేత బాధపడుతున్నారు. ఈ తెగులు తొలగేదానికి మీరు చూపినటువంటి మార్గములో ప్రతి బిడ్డ నడుచుకున్నట్లు నీ రక్తము చేత కడగబడిన ప్రతి వారు ఈ రాత్రి ఒక తీర్మానానికి వచ్చి నీ రక్తము చేత కడగబడుటకు మీరు సహాయమును దయచేయండి నాయన. సనుగక, మరి ముఖ్యంగా చెడు సమాచారాన్ని విస్తరింపచేయక, నిన్ను గూర్చినటువంటి విశ్వాసము కలిగి నీ ప్రసిద్ధిని గూర్చినటువంటి మాటలు ప్రకటించే వాళ్ళగా మార్చండి. నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా బలిపీఠపు నిపులతో ప్రార్థనా జీవితాన్ని కలిగి తెగులు నిలిచిపోయేటట్లుగా జీవించుటకు సహాయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా, చిన్నవాడు ఎదిగినప్పుడు గుడారములో ఉన్నాడు. మేము సాధువులముగా ఉన్నప్పుడు కపటము, క్రోధము, నీకు ఆయాసమైన కార్యాలు లేకుండా జీవించినప్పుడు మా గుడారాలు ఆశీర్వదించబడతాయని సెలవిచ్చినట్లుగా వాక్యమును విన్న ప్రతి వారు నీ వాక్యానుసారముగా ప్రవర్తించినట్లుగా సహాయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో బండను బద్దలు చే సుత్తి వంటి నీ మాట వెలువడి ఉండగా, నీ సేవకుని నోట మేకుల వలె అవి కోర్చబడి ఉంటుండగా, చక్కగా కొట్టబడి దిగగొట్టబడినటువంటి మేకుల వలె ఈ ప్రజల హృదయాలలో నా తండ్రి అవి నాటబడి నీ ఉపదేశాన్ని అంగీకరించి సురక్షితముగా జీవించుటకు సహాయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అగ్ని వంటి శ్రమలలో
నీ మార్గములో నుంచి తొలగక వెనుతిరగక నీ వైపు చూస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ రాకడి కొరకు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఒక నిరీక్షణ ప్రతి బిడ్డకి మీరు కలుగు చేయండి. అట్టి వారి మీద నీ గుడారాన్ని మీరు కప్పి తండ్రి శివచల బొగ్గల్లోని నీటిని మీరు తాగనిచ్చి ప్రాణములు తెప్పరిల్లా చేస్తానన్నారు. అట్టి అనుభవాలలో ఈ బిడ్డలు మీరు నడిపించండి నాయన. అగ్ని వంటి శ్రమల మధ్యలో ఎంతమంది అయితే వాడిపోతూ ఉన్నారో, ఎండిపోతూ ఉన్నారో, భక్తిలో బలహీనులైపోతూ ఉన్నారో, వారి ప్రాణాలు తెప్పరిల్లునట్లు వారిని మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదపు చల్లలతో ఈ పట్టణాన్ని ఈ రాత్రి మీరు నింపినందుల కొరకై మీకు స్తోత్రములు నాయన. ఎన్నో సమస్యల చేత, ఎన్నో బాధల చేత కన్నీళ్ళ అన్నపానాలుగా ఈ రాత్రి ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు వాగ్దాన పూర్వకముగా మాట్లాడారయ్యా. నీ గుడారాన్ని కప్పుతానని, ప్రతి ఒక్కరి బాష్ప బిందువులు తుడిచి వేస్తానని యేసయ్యా మీరు తుడుస్తున్నందుకు స్తోత్రములు. మరి ఎన్నటికీ వారి కన్నీళ్లు విడవకుండా సంతోషముతో ఆనందముతో ఇది మొదలుకొని జీవించినట్లు మీరు సహాయమును దయచేసి మహిమ పొందమని వేడుకుంటున్నాం. వాక్యము చెప్పిన నీ దేనదాసుని మరింత బలపరచండి, ఉన్నతమైన అభిషేకముతో నింపండి. ఇంకా అనేక ప్రాంతాలలో దేశాలలో బహుబలముగా వాడుకొనమని వేడుకుంటున్నాం. సభలు నా తండ్రి ఈ ప్రాంత క్షేమము కొరకు ఏర్పాటు చేసి ఉంటుండగా విత్తబడిన వాక్యము ఈ ప్రాంతములో నూరంతలుగా ఫలించి విస్తారమైనటువంటి గుంపు జనాంగం సహవాసములో చేర్చబడినట్లు, ఆత్మ సంబంధమైన ఆరాధనలో పాలు పంపులు పొందినట్లు, అపోస్తల బోధలో స్థిరపరచబడినట్లు, నీ రాజ్యానికి సిద్ధపడినట్లుగా సహాయం చేసి మహిమ పొందు. ఈ సభల కొరకు పరిచర్య చేసిన వారిని, ప్రార్థించిన వారిని, సహకరించిన ప్రతి కుటుంబాన్ని, వ్యక్తుల్ని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.